Amen. Father, we do thank you. తండ్రి మీకు వందనాలు We bless your సమర్పిస్తున్నాను. name. మీ నామాన్ని Good, ఘనపరుస్తున్నాను. great, gracious God you are. ఓ మహా గొప్ప కృపగల తండ్రిగా మీరున్నారు. And we're asking that from this time, ఈ సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభువా, your blessing will come upon everyone. మీ ఆశీర్వాదం ప్రతి వారి మీదకు Open our రానివ్వండి. eyes to see, అలాగే మా కళ్ళు మిమ్మల్ని చూడాలి, our hearts to receive. మా హృదయాలు మిమ్మల్ని స్వీకరించాలి. And let your ministerial power, blessing, expansion come upon everyone. విస్తరింపచేసి ఆశీర్వదించే మీ పరిచర్య అభిషేకం ప్రతి వారి మీదకు వచ్చును గాక. We thank you for the answer. ప్రభువా జవాబిచ్చినందుకై In వందనములు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. అందరూ చెప్దాం ఆమేన్. Thank you. You can sit down. I want to talk to you on the topic, there is more. అయితే మరి ఇంకా ఉంది అనే అంశాన్ని మాట్లాడబోతున్నాను. Whatever we have got of Christ, మనము క్రీస్తుని యొద్ద నుంచి ఇప్పటి వరకు ఏం పొంది whatever ఉన్నాము, we have known of Christ, ఇప్పటి వరకు ఏమి నేర్చుకొని ఉన్నాము, whatever we have shared with other people of Christ, ఇప్పటి వరకు ఇతరులతో క్రీస్తుని గురించి ఏమి పంచుకున్నాము, there is more. దానికి మించి ఇంకా ఉంది. The grace of God దేవుని కృప is like and much more than the water in the sea. సముద్రములో ఉన్న జలాలు ఎంత గంభీరమో దేవుని కృప అంతకు అతీతమైనది. For thousands of years, వేల సంవత్సరాలుగా people have been taking water out of the river, out of the sea, ప్రజలు నదుల్లో నుంచి సముద్రాల నుంచి నీరు తీసేసుకుంటున్నారు. and yet the sea is not exhausted. అయినను సముద్రం ఏనాడు కూడా The ఎండిపోలేదు. love of God is deeper than the deepest sea. దేవుని ప్రేమ అత్యంత లోతైన సముద్రం కంటేను మరి మిక్కిలి లోతైనది. And if the water in the sea is not exhausted, the grace of God is not exhausted. సముద్రంలో నీరు గనక తరిగిపోకపోతే దేవుని కృప కూడా ఎప్పటికీ తరిగిపోదు. The love of God is not exhausted. దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా తరిగిపోదు. The knowledge of Christ is not exhausted. క్రీస్తును గూర్చిన జ్ఞానము కూడా తరిగిపోదు. Whatever you know, నీకేమి ఇప్పటికి there తెలుసునో is more. అది చిన్నదే. Whatever you have, ఇప్పటి వరకు కలిగి ఉన్నది there is more. అది కొద్దిదే. Whatever you have experienced, ఇప్పటి వరకు అనుభూతి చెందింది there is more. అది కూడా కొద్దిదే. And so as you come, కనుక మీరు వచ్చి ఉండగా, you హాజరై know ఉండగా in your heart మీ హృదయంలో that నేర్చుకోండి, there is more from the throne of glory. దేవుని మహిమ సింహాసనం నుంచి మరి ఇంకా ఎంతో రానయ్యున్నదని. And you open your heart, మీరు మీ హృదయాన్ని తెరుస్తారు, knowing దాన్ని you తెలుసుకుంటారు. will hear what you might not have heard before. ఇప్పటి వరకు మీరు నేర్చుకొని దాన్ని నేర్చుకోవడానికే మీరు You ఇక్కడ ఉన్నారు. might receive what you have not received before, ఇప్పటి వరకు మీరు స్వీకరించిన దానిని స్వీకరించడానికే మీరు ఇక్కడ ఉన్నారు. because there is more. ఎందుకంటే మరి ఎక్కువ ఇంకా మిగిలి ఉంది. We're told in Job chapter 5, యోబు గ్రంథము 5వ అధ్యాయము reading there from verse 8 and from verse 9. 8వ వచనం నుంచి అలాగే 9వ వచనం నుంచి మనం చదివినట్లయితే, Job chapter 5, యోబు గ్రంథము 5వ అధ్యాయము reading from verse 8, 8వ వచనం నుంచి it ప్రారంభం. tells us that God is a great God. దేవుడు గొప్పవాడని ఈ లేఖనం తెలియచేస్తోంది. And with him there is a lot that we can have. ఆయన చేయగలిగిన కార్యములు లెక్కకు మించినవిగా Of అద్భుతాలు his wonders, they are unsearchable. ఆయన లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. Greatness unsearchable. ఆయన యొక్క And పరిశోధింపజాలని the మహాకార్యాలు blessings we get చేయువాడు. from the Lord unsearchable. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు That's what వెదకలేనివి. unsearchable means. Is so deep we cannot get to the bottom. పరిశోధింపజాలనివి అంటే ఆ లోతులోకి మనం It's వెళ్ళలేమన్నమాట. so wide we cannot get to the extreme. మనం అద్దరికి వెళ్ళలేనంత వెడల్పైనవి అన్నమాట. And it's so great that he satisfies everyone. ఆయన ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరిచే అంతటి గొప్పవాడు. His wonders in our lives, మన జీవితంలో ఆయన అద్భుత as కార్యములను it was చేయవాడు. with the people of old, పాత దినాల్లో ఉన్న ప్రజల మాదిరిగా it is still like that today. ఈ రోజున కూడా అదే రీతిగా ఆయన మన పక్షాన The same ఉన్నారు. thing you'll find in Psalm 145. 145వ కీర్తనలో మనం It's చూడగలిగితే, still saying that the blessings of God and the goodness of God are so great, are so deep, that you cannot get to the end of it. దైవాశీర్వాదాల యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని మనం ఏమాత్రము పరిశోధింపజాలము అనే లేఖనాన్ని And so you చూడగలం. want to make up your mind that of that inexhaustible love and grace and power of God, you want to be a partaker. కనుక దేవుని యొక్క పరిశోధింపజాలని గొప్ప ప్రేమలో శక్తిగల కృపా కార్యాల్లో Ephesians మనము chapter 3, reading from verses 8 and 9. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-9 It వచనాల్లో tells us that the unsearchable word of God
unsearchable riches of Christ available for everyone. దేవుని యొక్క పరిశోధింపజాలని జ్ఞానము, ఆయన యొక్క వాక్కు కృప అందుబాటులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. And then it says, as we pray, ఆ తర్వాత మనం in verse ప్రార్థించినప్పుడు 20 it says, he is able to do above exceedingly greater than we think or that we're asking. 14వ వచనంలో మనం చూసినప్పుడు అడిగి ఊహించు వాటికంటే ఆయన అధికముగా అనుగ్రహించువాడు. All those verses of scripture, కనుక ఈ లేఖనాలన్నీ కూడా they're relating to us that God is so great and greater than our needs. దేవుడు చాలా గొప్పవాడని, మన అక్కరకు మించిన వాడని తెలియచేస్తున్నాయి. That God is so mighty and powerful. దేవుడు చాలా శక్తివంతుడు, బలమైన వాడు. Mightier than any challenge that we have. మనము కలిగి ఉన్న ఏ సవాలు కంటేనూ బలమైన వాడు. The grace that saves మనల్ని రక్షించే కృప goes beyond that point of salvation. రక్షణ స్థాయిని దాటి ఇంకా ముందుకు వెళ్తోంది. And it gives us the grace that transforms our lives. దేవుని కృపా వరాలు మన జీవితాన్ని రూపాంతరపరుస్తాయి. The grace that makes us to live like Christ would have lived if he were here in our situation. ఈ యొక్క కృప ఈ పరిస్థితుల్లో యేసు జీవించి ఉంటే ఎలా ఉంటారో మనం కూడా అలాగున జీవించేలా చేస్తుంది. That's the gist of what we're hearing today. ఈ రోజున మనం వింటున్న సందేశాన్ని ఒక్క మాటలో There చెప్పాలంటే, is more from the inexhaustible source. తరగిపోని మూల వనరు నుంచి మనం పొందాల్సింది ఇంకా Christ ఉంది. is the source of all blessing. ఆయన సకల ఆశీర్వాదాలకు మూల వనరు. Physical, spiritual, supernatural, in our lives, in our family, Christ is the source. మన జీవితంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, భౌతికంగా ఆయన తరగని వనరులకు మూలాధారం. And that source is inexhaustible. ఆయన తరగిపోని ఆశీర్వాదాల మూల వనరు. I'm going to break up the message into 1, 2, 3 parts. నేను సందేశాన్ని 1, 2, 3 అన్న భాగాలుగా చేస్తున్నాను. And all the parts are still emphasizing the fact that the source of our blessing is inexhaustible. ఈ సందేశ భాగాలన్నీ కూడా మన యొక్క మూల వనరు తరిగిపోదని తెలియచేస్తున్నాయి. Number 1 is the greater ministry of the Lord Jesus Christ, our Savior. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పరిచర్య గొప్ప పరిచర్య. Think about what he did in the Gospels. ఆయన ఏం చేశారో సార్ ఆలోచన చేయండి. Matthew, Mark, Luke, and John. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో That Christ, after he died, క్రీస్తు మరణించిన was తరువాత buried and he rose again. ఆయన భూస్థాపన చేయబడి తిరిగి And he now లేచారు. ministers to us. అంతటితో ఆయన మనకు పరిచర్య ఇచ్చారు. The blessings we have now are greater than even in those days. ఇప్పుడు మనకివ్వబడ్డ ఆశీర్వాదాలు ఆ దినాల్లో ఉన్న పరిచర్య కంటే గొప్ప ఆశీర్వాదాలు. Yes, a greater ministry అవును, గొప్ప పరిచర్య. as a Savior. ఒక రక్షకునిగా Yes, ఇచ్చారు. a greater ministry గొప్ప పరిచర్య. as a healer and deliverer. స్వస్థపరిచేవానిగా, Yes, a విడుదలిచ్చేవానిగా greater ministry గొప్ప పరిచర్య. and the one that empowers us. మనల్ని శక్తివంతులుగా And so చేయడానికి whatever he gave to the people of his time, of his days, ఆయన తన కాలపు యుగములో, కాలములో ఉన్న ప్రజలకు ఏమి ఇచ్చారో as we దానికంటే గొప్పది. believe in him, ఆయన యందు విశ్వాసం as we ఉంచితే, connect with him, ఆయనతో అనుసంధానమైతే he is still able to do higher, greater, beyond that time. ఆయన ఆ దినాల్లో చేసిన వాటికంటే మరి మిక్కిలిగా గొప్పగా చేయగల దేవుడై ఉన్నారు. As a son of God, దేవుని as కుమారునిగా, God himself, దేవుడే స్వయంగా, as God is inexhaustible. దేవుడు తరగిపోని మూల వనరు. Christ, our Savior, is inexhaustible. మన యొక్క రక్షకుడు తరగిపోని మూల వనరు వంటి వాడు. And then we're going to look at the greater marvels of the Holy Spirit. ఆ తర్వాత రెండవ భాగంలో పరిశుద్ధాత్మని అతి గొప్ప మహత్కార్యాలు. We have God the Father, తండ్రి అయిన దేవుడు, God the Son, కుమారుడైన వాడు, God the Holy Spirit. పరిశుద్ధాత్ముడు. God the Father, inexhaustible. తండ్రి అయిన వాడు తరగిపోనివాడు, God the Son, inexhaustible. కుమారుడైన దేవుడు తరగిపోనివాడు, God the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు inexhaustible. ఆయన తరగిపోనివాడు. And the Christian is indwelt by the Holy Spirit. అలాగే క్రీస్తు యొక్క ఆత్మగా ఆయన మనలో నివాసం His చేస్తున్నాడు. presence in us. ఆయన సాన్నిధ్యం మనలో ఉంది. His power in us. ఆయన శక్తి మనలో ఉంది. Is able to go beyond the place we've reached already. అవి ఇప్పటికీ మనం చేరుకున్న స్థానానికి మించి మనల్ని ముందుకు And తీసుకువెళ్తాయి. so we're going to look at the greater marvels of the Holy Spirit. కనుక పరిశుద్ధాత్మ దేవుని మరి గొప్ప మహత్కార్యాల కోసం ఎందుకు ఎదురు And then చూడకూడదు? number 3, తర్వాత మూడవది, we have the Savior.
we have the Savior, రక్షకుడు, we have the Holy Spirit, పరిశుద్ధాత్ముడు, and we have the humble servants of God. అలాగే దీన మనస్కులైన దైవజనులు. We're nothing without Him. మనము ఆయన లేకుండా అసలు ఏమీ కాం. But we can be all we can be through Him. అయితే ఆయన ద్వారానే మనం ఏమై ఉన్నామో అది అయ్యున్నాం. Without Him, we can do nothing. ఆయన లేకుండా మనం ఏమీ With చేయలేము. Him, we can do all things through Christ who strengthens us. నన్ను బలపరచువాని యందే క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను. And so for the humble ministers of God, కనుక దేవుని యొక్క దీన సేవకులైన the వారికి, servants of God, దేవుని సేవకులైన we వారికి have greater manifestations through the humble servants. దేవుని యొక్క దీన సేవకులకు అద్భుతమైన దైవ ప్రత్యక్షత కార్యాలు ఉంటాయి. Hold those three things in your heart. ఈ రోజున ఈ మూడు మీ హృదయంలో మీరు ఉంచుకోనండి. Christ, the Savior, రక్షకుడైన క్రీస్తు, the Holy Spirit, and then పరిశుద్ధాత్ముడు, the humble servants of God. ఆయన దీన సేవకులకు తోడున్నారు. Let's explore them one by one. ఇది ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం ధ్యానం And చేద్దాం. remember, what you hear is not enough. What you believe, what you receive, what you digest, and what you meditate upon, that is what gives you all the blessings you need to be able to distribute to other people. జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పటి వరకు పొందింది చాలదు. ఏది మీరు వింటున్నారో, తీసుకుంటున్నారో, జీర్ణం చేసుకుంటున్నారో అది మిమ్మల్ని మరి ఎక్కువ సామర్థ్యం గల ప్రజలుగా చేయడానికి సహకరిస్తుంది. Number one మొట్టమొదటిది is the greater ministry Goppa- of the Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుల వారు గొప్ప సేవ పరిచర్య. Is heaven sent. ఆయన పరలోకం నుంచి Many times in the పంపించబడ్డారు. scriptures refer to himself as the one sent by the Father. లేఖనాల్లో అనేక పర్యాయం తండ్రి ద్వారా పంపించబడ్డాడనే మాట And the చూస్తున్నాం. Father sent him with the blessing, with the fullness of blessing. తండ్రి ఆయన ఆశీర్వాదాల సమూలాగ్ర సంపూర్తిగా పంపించాడు. Sent to the world, లోకానికి పంపించాడు. sent to the nation of Israel, ఇజ్రాయెల్ సంతతికి పంపించాడు. and sent to every individual. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఉండడానికి The పంపించాడు. Father sent the Son. తండ్రి కుమారుని పంపించాడు. If you were the only sinner in the world, the Father would still have sent him to you. ఒకవేళ ఈ లోకం మొత్తం మీద మీరొక్కళ్ళే పాపి ఉన్నా అయినా తండ్రి ఆయన్ని మీకోసం పంపిస్తాడు. When we look at Christ, heaven sent, మనము పరలోకం నుంచి పంపించబడ్డ you see, క్రీస్తును yes, చూస్తే is sent to the world, ఆయన ఈ లోకానికి పాపుల కోసం but is sent పంపించబడ్డాడు. to me in Now- particular. ఆయన వ్యక్తిగతంగా నా కోసం పంపించబడ్డాడు. For God so loved the world దేవుడి లోకాన్ని ఎంతో that ప్రేమించారు. he gave his only begotten Son, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చారు. that whosoever believes in him, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, the whosoever is the individual, ఎవరైతే అనగా ఏ వ్యక్తి అయినా వ్యక్తిగతంగా, sent to the world, sent to every individual in the world. ఆయన ఈ లోకములో ప్రతి వ్యక్తి యొద్దకు వ్యక్తిగతంగా పంపించబడ్డాడు. He died for the world. ఆయన లోకం కోసం He died మరణించారు. for every individual in the world. లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కోసం He వ్యక్తిగతంగా brings salvation, is a source of salvation for the world. ఆయన రక్షణకు మూల వనరు గనుక లోకానికి Is రక్షణ the తీసుకొచ్చాడు. source of salvation for every individual. ఆయన ప్రతి వ్యక్తి యొక్క రక్షణకు మూల వనరు. And so the ministry of Christ కనుక క్రీస్తు యొక్క సేవా పరిచర్య is not just for the world, కేవలం లోకానికే కాదు, yes, for the world, but for you. అది లోకం కోసం మాత్రమే కాదు, The మీకు కూడా. ministry of Christ క్రీస్తు యొక్క పరిచర్య is not just for the church, yes, for you in the church. కేవలం సంఘానికి మాత్రమే కాదు, సంఘంలో ఉన్న మీకు కూడా. Every promise of Christ you can claim. ప్రతి క్రీస్తు యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. Every provision of Christ you can receive. ప్రతి క్రీస్తు యొక్క మూల వనరు స్వీకరించాలి. All the ministrations of Christ you can have in your life. క్రీస్తు యొక్క సేవా పరిచర్య విధానాలన్నీ మీరు మీ జీవితంలో కలిగి Because ఉండవచ్చు. he was sent to everyone. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి యొద్దకు It పంపించబడ్డాడు. tells us in Hebrews chapter 8 verse 6. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6లో ఆయన ఏమని చెప్తున్నారంటే, Hebrews chapter 8 verse 6. హెబ్రీ పత్రిక 8:6 It says that Jesus Christ himself, it says, but he has obtained a more excellent ministry. ఈయన ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానాలు బట్టి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. More excellent ministry. మరి శ్రేష్టమైన సేవకత్వము What పొంది does that ఉన్నాడు. mean? When you say more excellent, you're making a comparison. మరి శ్రేష్టమైన సేవకత్వం అంటే ఎవరితోనో పోలుస్తున్నామన్నమాట. If an angel were to come
ఒక దూత గనక వచ్చారనుకోండి, and be the pastor in your church, మీ సంఘంలో ఉన్న పాస్టర్ గారిని అలా if an కొట్టారనుకోండి, angel were to come ఒకవేళ అలా and జరిగితే be your leader మీ in యొక్క the church, నాయకునిగా ఆ దూత మిమ్మల్ని తాకి మీతో కూడా ఉంటే, that angel couldn't do, that angel couldn't transfer to you, that angel couldn't minister to you more than Christ would have ministered. Christ is more. ఆ యొక్క దూత మీతో కలిసి చేయగలిగిన పరిచర్య అంతటి కంటే కూడా మీతో ఉన్న క్రీస్తు మరి ఎక్కువ మీ ద్వారా చేయించగలడు. If Moses were to come, ఒకవేళ అలా if రావాలని ఆశిస్తే, Elijah were to come ఎలియా గనక and రావాలనుకుంటే, be your personal counselor ఆయన వచ్చి మీకు వ్యక్తిగతంగా ఆలోచన and చెప్పే be విధంగా ఉంటే, your personal leader, మీకు వ్యక్తిగతమైన నాయకునిగా ఉంటే, that Elijah or Moses or anyone couldn't minister to you as Christ would have ministered to you. ఏలియా అంతటి వాడు మీతో కూడా ఉండి పరిచర్య చేయించిన దానికంటే యేసు మీతో ఉండి మరి గట్టిగా పరిచర్య చేయించగలరు. Because చప్పట్లు కొట్టి he ఆయనకు has మహిమపరుద్దాం. obtained a more excellent ministry. ఎందుకనగా మరి శ్రేష్టమైన సేవకత్వమును ఆయన పొంది ఉన్నాడు. He loves more than any minister in the world. ఆయన ఈ లోకములో పరిచారకుని కంటే మరి He ఎక్కువగా ప్రతి gives more పరిచారకుని than ప్రేమిస్తున్నాడు. anyone can give unto you. ఎవరైనా ఏమైనా ఇవ్వగలిగితే మరి మిక్కిలిగా ఆయన ఇవ్వగలరు. Because of that ministry he has received. ఆ యొక్క సేవా పరిచర్యను ఆయన పొంది ఉన్నాడు గనుక. And then he tells us ఆయన మనకేం how చెప్తున్నారంటే, much also he, the Christ himself, the mediator of all people, మరి ఎక్కువైన లేక శ్రేష్టమైన నిబంధనకు ఆయన the మధ్యవర్తిగా ఉండి mediator for చేస్తారు. everyone. ప్రతి ఒక్కరి కోసం అలా చేస్తారు. Who is the mediator? ఎవరండి ఆ మధ్యవర్తి? ఎవరు? Is the one that settles the quarrel between A and B, ఇరువురి మధ్య, ఏ మధ్య బి మధ్య ఉన్న వివాదాన్ని తీర్చేవాడు. between the holy and the sinful, పాపి మధ్య, పరిశుద్ధుని మధ్య, between the good and the bad. మంచి మధ్య, చెడుకు మధ్య. God is good, దేవుడు మంచివాడు, man is bad. నరుడు చెడ్డవాడు. And for the bad man to have any kind of relationship with the good God, he needs a mediator. చెడ్డవాడైన ఈ వ్యక్తి మంచి దేవునితో బాంధవ్యం కలిగి ఉండాలంటే మధ్యవర్తి కావాలి. God is holy, ఆయన పరిశుద్ధుడు, man is sinful. నరుడేమో పాపి. And for the sinful man to be reconciled to the holy God, he needs a mediator. పాపి అయిన మానవుడు దేవునితో సమాధానపరచబడాలంటే మధ్యవర్తి కావాలి. Search all through the heavens. పరిశుద్ధ లోకములో అటువంటి No పరిస్థితిని కల్పించాడు. angel could mediate between God and man. ఏ దూతయు కూడా దేవునికి మానవునికి మధ్య అలాంటి పరిచర్య చేయలేదు. Search in all the world, లోకమంతటిని వెదికిన, from the time of Adam and Abraham until this day, ఆదాము, హవ్వ, అబ్రహాము ఈ రోజు వరకు and కూడా, until the world will end. లేకపోతే లోక దిగంతముల వరకు Nobody కూడా is found to be a mediator between you and the Almighty God. ఎవరు కూడా మీకు సర్వశక్తిగల దేవునికి మధ్యవర్తిగా ఉండలేదు. Christ became the mediator, క్రీస్తుయే మధ్యవర్తిగా ఉన్నారు. and is of a better covenant. ఆయన మరి శ్రేష్టమైన The నిబంధన covenant చేశారు. he makes with us. ఆయన మనతో నిబంధన I'm చేస్తున్నారు. sure you understand the marriage covenant. మీకు వివాహ నిబంధన తెలుసు కదా. That this man is for this woman until death. ఈ యొక్క పురుషుడు ఈ యొక్క స్త్రీతో మరణం వరకు కలిసి జీవిస్తాడు. And this woman belongs to the man until death. ఈ యొక్క పురుషుడు ఈ స్త్రీతో మరణం వరకు కలిసి జీవిస్తాడు As అనేది you look నిబంధన. at that covenant, ఆ నిబంధన మనకు తెలిసినప్పుడు it is not just that the woman is with the man. The Adi- covenant goes beyond that. ఆ యొక్క నిబంధన ఆ యొక్క స్త్రీతో జీవితకాలం ఉంటుంది కానీ మధ్యలో The త్రిగిపోదు. woman is for the man, not just with the man. కేవలం ఆ యొక్క స్త్రీ మనిషితో పురుషునితో ఉండడం మాత్రమే కాదు, ఆ మనిషి కొరకే the ఉంటుంది. man is for the woman, not just with the woman. అలాగే ఈ యొక్క పురుషుడు కూడా ఆ స్త్రీకి సహకారంగా మాత్రమే కాదు, జీవితాంతం తనతో కూడా ఉంటాడు. And Christ has a better covenant. క్రీస్తు అయితే మరి శ్రేష్టమైన నిబంధన చేశాడు. చప్పడు కొట్టి మహిమ చెల్లిద్దాం. Better covenant than the covenant between human beings. మానవాళి మధ్య ఉండే నిబంధన కంటే మరి శ్రేష్టమైన నిబంధన ఆయన చేశారు. Better, higher, greater, eternal. మరి శ్రేష్టమైన, ఔన్నత్యము గల, గొప్పదైన, నిత్యమైన నిబంధన. Not only that, we are with Christ, we are for Christ. అంత మాత్రమే కాదు, మనము కూడా క్రీస్తునకు చెందిన వారిగా ఉన్నాం. Not only that Christ is with us, he is for us. క్రీస్తు మనతో ఉండడం మాత్రమే కాదు, ఆయన మన పక్షమున ఉంటున్నారు. In the marriage covenant, వివాహ నిబంధనలో everything the man has,
belongs to the woman. పురుషునికి సంబంధించినంతా కూడా ఈ స్త్రీకి కూడా వర్తిస్తుంది. In this better covenant, అయితే ఈ మరి శ్రేష్టమైన నిబంధనలో everything Christ has belongs to the believer. క్రీస్తు కలిగిన సమస్తమును కూడా విశ్వాసికి వర్తిస్తుంది. And it is yours for the asking. అది మీకే, మీకోసమే. The purged, pardoned inner life is yours for the asking. ఆయన మీ జీవితానికి దాన్ని కొని మీకు అనుగ్రహించి ఉన్నాడు. A confident, courageous life is yours for the asking. ఆయన అడుగుతున్న వారికి నిబ్బరము గల, మనోస్థైర్యము గల, ధైర్యము గల జీవితాన్ని A ఇస్తున్నాడు. happy, conquering, victorious life is just for the asking. భక్తి గల, విజయవంతమైన, ఔన్నత్యం గల జీవితం అడిగే వారికి ఆయన అనుగ్రహిస్తున్నాడు. He has it without limitation. అవధులు లేకుండా ఇట్టి విధానాన్ని మనం కలిగి And ఉండగలుగుతాం. because of that better covenant, you have it beyond any limitation. మరి శ్రేష్టమైన ఈ యొక్క నిబంధనను బట్టి ఎట్టి పరిమితులు లేకుండా మనం దేవుని కృప కలిగి ఉండవచ్చు. And then it says that better covenant is established upon better promises. ఆ తరువాత ఈ మరి శ్రేష్టమైన నిబంధన మరి శ్రేష్టమైన వాగ్దానముల మీద ఆధారపడింది. We make promises to each other, మనం ఒకరికొకరు వాగ్దానాలు but చేసుకుంటాం. those promises many times are not fulfilled. చాలా సార్లు చేసిన వాగ్దానాలు నెరవేర్చం. Some people say, don't promise, prove it. కొంతమంది అంటారు కదా, వాగ్దానం చేయొద్దు, రుజువు చూపించు. Don't tell me you are going to do this, do it. నువ్వు ఇలా చేస్తానని చెప్పొద్దు, చేసి చూపించు. Don't promise me you are going to give me this, give it. నాకు ఇది ఇస్తానని వాగ్దానం చేసావు కదా, వాగ్దానం కాదు, ఇచ్చేయి. Don't promise, do it. కనుక వాగ్దానం చేయొద్దు, జరిగించు, Prove it. రుజువు చేయి. But you see, Christ is better than that. అయితే క్రీస్తు దానికి మించి శ్రేష్టమైన The వాడు. people of the world are fed up with promises and promises and promises because they're never fulfilled. లోక ప్రజలు ఎన్నో వాగ్దానాలు విన్నారు, నెరవేర్పు లేదు గనక వారు విసిగిపోయారు. That's why they say, I don't need promises anymore. అందుకే ఇక నాకు వాగ్దానాలు అక్కర్లేదు, I need evidence. నాకు రుజువులు కావాలి. Christ has better promises, higher promises. క్రీస్తు అయితే ఉన్నతమైన వాగ్దానాల కంటే మరి శ్రేష్టమైన వాగ్దానాలు కలిగి ఉన్నారు. The promises of people are limited to the earth ప్రజల యొక్క వాగ్దానాలు భూ సంబంధమైనవి మాత్రమే. because they are earthly. ఎందుకంటే అవి భూ సంబంధమైనవి The గానే promises ఉండిపోతాయి. of Christ take us from earth to heaven. క్రీస్తు యొక్క వాగ్దానం మనల్ని భూమి నుంచి పరలోకానికి తీసుకువెళ్తోంది. The promises give us eternal life here. ఈ వాగ్దానాలు ఇక్కడ ఉండగానే మనకు నిత్య The జీవాన్ని ఇస్తాయి. promises give us abundant life here. ఈ వాగ్దానాన్ని మనకి ఇక్కడనే అతి సమృద్ధి The జీవాన్ని ఇస్తాయి. promises give us victorious lives here. ఇవి మనకు ఇక్కడే విజయవంతమైన జీవితాన్ని ఇస్తాయి. And then eventually it says, I go to prepare a place for you in my Father's house. How many mansions? The promises also promise to take us to heaven. అందుకే ఆయన మనకు వాగ్దానం చేశాడు, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీద చెప్పొద్దును, నేను వెళ్ళి మీ కోసం స్థలం సిద్ధపరుస్తానని సెలవిచ్చాడు. As we look at Christ, మనము క్రీస్తు వైపు చూచినప్పుడు everything about him is inexhaustible. ఆయన యొక్క ఆశీర్వాద వాగ్దానాలు తరగనివి. His promise inexhaustible. ఆయన వాగ్దానాలు తరిగిపోవు, His power inexhaustible. ఆయన శక్తి తరిగిపోదు. When you match his power with his promise, then you understand he can do everything he has said he will do. ఈయన వాగ్దానాలను ఆయన శక్తితో పోల్చినట్లయితే ఆయన ఏమి చెప్పారో దాన్ని చేయగలరు. What can we learn about this thing we have said now about the greater ministry of the heaven sent Savior? పరలోకం నుంచి పంపించబడ రక్షకుని యొక్క సేవ పరిచర్య అనే శక్తి ద్వారా మనం ఏం తెలుసుకోగలం? Number one, he has greater teaching. మొదటిది గొప్ప ఉపదేశం. Number two, he has greater transformation. రెండవది గొప్ప రూపాంతరత. Number three, he has greater translation. మూడవది గొప్ప బదలాయింపు, బదిలీ. We need to know more about Christ. మనం క్రీస్తు గురించి మరి ఎక్కువ తెలుసుకోవాలి. Knowledge is good. జ్ఞానం అనేది మంచిది. In fact, we're told in Proverbs chapter 19 verse 2. అపోస్తల కార్యము 19:2లో మనం In చూసినప్పుడు Proverbs chapter 19 verse 2, 19:2లో మనం it చూస్తే says, for a soul to be without knowledge is not good. జ్ఞానము దేవుని ఆత్మ సంబంధమైనది కాకపోతే అది మేలుకరమైనది Think లేక about మంచిది that. కాదు. In the world in which we live, చూడండి, ఈ లోకంలో మనం for a soul జీవించబోతున్నాం. to be without knowledge is not good. అయితే మీ ఆత్మ జ్ఞానం కలిగి లేకపోతే అది మంచి కాదు. In our relationship with one another, ఒకరితో ఒకరు మనం కలిగి ఉండే on the బాంధవ్యాల్లో, street, in the company, in the office, everywhere, for a soul, for a person to have
not to have knowledge of the world in which we live, of the people around us. For a man to have no knowledge is not good. వీధుల్లో గాని మనం పనిచేసే కంపెనీలో గాని కుటుంబంలో గాని జ్ఞాన సంబంధం కానిదేది కూడా మనకు మంచిదిగా ఉండతగదు. Even about himself. ఆయనను గురించి కూడా For a person not to have knowledge about himself is not good. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తనను తాను ఎరిగి ఉండకపోతే అది అతనికి మంచితనం కాదు. And now, for a ఇప్పుడైతే person not to have the knowledge of what Christ has taught and what Christ means to us, that person, it's not good. ఒక వ్యక్తి క్రీస్తు ఏమి నేర్పించారో ఉపదేశించారో ఆయన ఏమై ఉన్నారో తెలుసుకోపోవడం కూడా మంచిది కాదు. That's why it's important to know what were the teachings of Christ. అందుచేత క్రీస్తు ఉపదేశాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. And he talks about greater teaching. అవి గొప్ప ఉపదేశాలు. Greater than what? అవి చాలా గొప్పవి. దేంట్లో? Greater than who? ఎవరికంటే గొప్పవి? Of all the teachers you could read about in the Bible or anywhere in the world, in any book, the teaching of Christ is higher, broader, greater, and has more insight into what a man can do, what a woman can do to get to God in heaven. పరిశుద్ధ గ్రంథంలో గాని ప్రపంచంలో గాని ఏ వ్యక్తి చేయగలిగిన బోధల కంటే, ఏ నరుడు ఇవ్వగలిగిన బోధల కంటే యేసు బోధలు గొప్పవి. And if we have all the knowledge in the world, లోకములో ఉన్న జ్ఞానమంతా నేను కలిగి all ఉంటే, the knowledge you can get in all the encyclopedias of the world, లోకములో ఉన్న సకల ఔన్నత్యం గల వారి యొక్క and బోధల we జ్ఞానం do కలిగి not ఉంటే, have the knowledge of what Christ has done and what Christ means to you and to everyone, for a man to be without that knowledge is not good. ఈ జ్ఞానమంతయు ఎరిగి ఉండియు కూడా క్రీస్తును గూర్చిన జ్ఞానం లేకపోతే, క్రీస్తు నీకు ఏమై ఉన్నారో ఆ జ్ఞానం లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం. Because it is Christ ఎందుకంటే క్రీస్తు that ప్రాముఖ్యం. has all the knowledge, all the revelation of the Almighty God. సర్వశక్తిగల దేవుని గురించిన ప్రత్యక్షత జ్ఞానము ఆయన యందు గుప్తమై ఉంది. Actually, when he finished teaching in Matthew chapter 7, verse 28, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, it says 29 the వచనాల్లో people that heard him, they were amazed and surprised, ఆయన ఆశ్చర్యపోతున్న రీతిలో పరిచర్య చేయడానికి ప్రజల్ని because he పంపించగోరాడు. taught them not as the scribes and the leaders of the land at that time. ఆ దినాల్లో ఉన్న శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె, ఆ ప్రాంత ప్రజల వలె వారికి ఉండవద్దని చెప్పారు. And then he has promised us that after he's gone, he'll send the Holy Spirit down that will guide us into all truth. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మనల్ని సంపూర్ణ సత్యంలోనికి, సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. And that is the reason why we look up to Christ today. ఆ రీతిగానే అలా ఉండడం కోసం ఈ రోజు మనం క్రీస్తు As వైపు he tells చూస్తున్నాం. us that things that were hidden from the beginning of time until this time, Christ has now come to reveal everything unto us. క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి సమస్తాన్ని మనకు బయలుపరిచే వరకు, జగత్తు యొక్క పునాది వేయబడిన దినం మొదలుకొని సమస్తాన్ని ఆయన బయలుపరిచే జ్ఞానం గలవాడు. Christ has greater teaching than all the teachers that have lived on earth until this time. ఈ సమయం వరకు భూమి మీద జీవించిన వారందరికంటే క్రీస్తు మిక్కిలి జ్ఞానం కలిగిన బోధకుడు. And you know what he taught? ఆయన ఏం He నేర్పించారో said, తెలుసా? ye must be born again. ఆయన చెప్పిన మాట తిరిగి జన్మించాలి. You know what he taught? ఆయన ఏం He చెప్పారో said, తెలుసా? except a man, except a woman, except anyone be born again, he cannot enter into the kingdom of God. ఒక పురుషుడైన స్త్రీ అయినా తిరిగి జన్మించకపోతే దైవ రాజ్యములో ప్రవేశించలేడు. Greater teaching గొప్ప ఉపదేశం than just having good morals, మంచి నీతి విలువలు చెప్పడం కంటే, having a wealthy life, లేకపోతే సంపద గల జీవితం having చెప్పడం some కంటే, good things of the world. లేకపోతే లోకంలో మంచి మంచి It సంగతులు చెప్పడం says, కంటే, except we repent and turn and come to him and link up with him, except that happens and the Spirit of God enters into us to make us live the victorious life, that person cannot see the kingdom of God. ఒక వ్యక్తి తిరిగి జన్మించి దేవుని ఆత్మ తనలో నివసిస్తే తప్ప దైవరాజ్యాన్ని చూడలేడనే గొప్ప బోధ చేశాడు. Greater teaching of Christ. క్రీస్తు యొక్క గొప్ప ఉపదేశం. What did he teach? ఆయన ఏం ఉపదేశం Blessed చేశాడు? are the pure in heart, for they shall see God. ఎవరైతే పరిశుద్ధతను హృదయంలో కలిగి ఉంటారో వారు దేవుని చూస్తారని చెప్పారు. Teaching of Christ. క్రీస్తు యొక్క ఉపదేశం Higher, greater,
ఉన్నతమైనది than గొప్పది anyone has ever taught. ఈ లోకములో ఎవరు బోధించిన That దానికంటే except శ్రేష్టమైనది. your righteousness shall go beyond and exceed the righteousness of scribes and Pharisees, you will in no wise get into the kingdom of God. మీ యొక్క నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే అధికము కాని ఎడల దైవరాజ్యములో ప్రవేశించడని ఉపదేశం చేశాడు. Number one, teaching. మొదటిది ఉపదేశం. Number two, రెండవది transformation. రూపాంతరత. You understand that all the teachers that came before Christ, క్రీస్తుకు ముందు వచ్చిన ఉపదేశకులు ఎవరైనాను సరే yes, they taught some, వారు ఏదో నేర్పించారు, but they had no power to make you do what they have taught. అయితే వారు ఏం చెప్పారో అలా మార్చడానికి తగిన శక్తి వారిలో లేదు. They had the power and the understanding to teach, but not the power to transform. వారికి బోధించే శక్తి ఉంది కానీ రూపాంతరపరిచే శక్తి వారికి లేదు. He, Christ, క్రీస్తు అయితే is the only one ఆయన మాత్రమే that has the knowledge that he taught and also the power to make you transform your life so that you can be what you ought to be. బోధించడానికి జ్ఞానం కలిగిన వాడు, మీరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తన బోధల ద్వారా రూపాంతరపరచగలిగే శక్తిని కలిగిన వాడు. As you look at your life నీ జీవితాన్ని and చూసుకుంటే you hear somebody preaching from the Bible, ఇక్కడ ఒక వ్యక్తి వాక్యంలో నుంచి and he బోధిస్తున్నారు, tells you the expectation of Christ and the expectation of God in your life, నీ జీవితంలో క్రీస్తు ఏమి ఎదురు చూస్తున్నారు, దేవుడు ఏమి and ఎదురు you make చూస్తున్నారు up your చెప్తున్నారు. mind, I want to do that. మీ మనసును ఆ విధంగా సంసిద్ధం That's very చేసుకోండి. good. దేవుని యొక్క ఆత్మతో That's మంచిగా pure teaching. ఆ యొక్క ఆత్మోపదేశం I delight, I desire that. నేను ఆనందిస్తున్నాను, కలిగి ఉండాలని Then you కోరుతున్నాను. say, I will do my best. నేను నాకు శ్రేష్టమైనది చేస్తాను అనుకున్నప్పుడు I will carry it out. నేను దాన్ని మోసుకుని వెళ్తాను. I will be a Christian, Christ-like. నేను క్రీస్తు వంటి క్రైస్తవుని అవుతాను. And you try, you go out to practice it and to do it. మీరు వెళ్ళి ఆ విధంగా అనుసరించి చర్య చేసి కొనసాగాలని కోరుతున్నారా? And you found you could not do it. మీరు అలా చేయలేకపోవడాన్ని గమనించారా? Why? ఎందుకని? Because you do not have the inner transformation to get it done. ఎందుకంటే అలా జరిగించబడ్డానికి తగినంత ఆంతరంగికమైన రూపాంతరత రాలేదు. No problem. సమస్య లేదు. That drives you back to Calvary. కానీ కలువరి చెంత రూపాంతరత That పొందవచ్చు. drives you back to Christ. అది మిమ్మల్ని క్రీస్తు దగ్గరకు మరలా The తీసుకొస్తుంది. teacher is the transformer. ఆ యొక్క ఉపదేశకుడే Is the రూపాంతరపరచువాడు, one that has the greater teaching గొప్ప బోధ చేసిన వాడు, and is the one that has the greater transformation in your life, in our lives. ఆయన మీ జీవితంలో మన జీవితంలో గొప్ప రూపాంతరత కూడా తీసుకువచ్చేవాడు. And as you look at him మీరు ఆయన వైపు చూచినప్పుడు, and you look up to him, ఆయన వైపుకు చూచినప్పుడు, you say, Christ, come into me. క్రీస్తు నాలోనికి రండి. Because he says, I stand at your door and I knock. ఆయన చెప్పారు కదా, తలుపు నొద్ద నిలబడి He తట్టుచున్నాను. says, if anyone, anywhere hears my voice and opens the door, I will come in. మీలో ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తానన్నారు. When he comes in, ఆయన లోనికి వచ్చినప్పుడు he comes in his full personality and full revelation. ఆయన సంపూర్ణ వ్యక్తిత్వముతో సంపూర్ణ ప్రత్యక్షతతో లోనికి వస్తారు. He comes in as the teacher. ఆయన ఉపదేశకునిగా లోనికి వస్తారు. He comes in as the transformer. ఆయన రూపాంతర పరచువానిగా వస్తారు. And what he had taught and you are not able to do by yourself, he has the power to get you transformed and to get it done. మీకు మీరుగా ఏం చేసుకోలేకపోతున్నారో ఆ రీతిగా మీరు చేయగలడానికి రూపాంతరపరిచే శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. What does that take? ఇది ఏం You చేస్తే అవుతుంది? believe in him మీరు ఆయన యందు నమ్మిక as ఉంచాలి. the only one ఏకైకమైన that has దేవునిగా, the power ఆ శక్తి గలవానిగా, to effect in your life what he himself had taught. ఆయన ఏమైతే నేర్పించారో ఆ విధంగా మీ జీవితాన్ని ప్రతిభ గలవారిగా రూపొందించారని And మీరు as you నమ్మాలి. keep on believing in him, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు it transforms your life. ఆయన మీ జీవితాన్ని It turns రూపాంతరపరుస్తారు. your life around. మీ జీవితాన్ని సమూలగ్రం In fact, we are మార్చివేస్తారు. told in Romans chapter 12, reading from verse 1 and verse 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం Romans చదివితే, chapter 12, reading from verses 1 and 2. రోమా 12:1-2 It వచనాలు. says, I plead with you by the mercies of God. దేవుని కనికరమును బట్టి మిమ్మల్ని బతిమాలు The కొనుచున్నాను. mercy that got you saved. మీరు రక్షణ పొందాలని, The mercy that brought you into the kingdom.
దేవుని రాజ్యములోకి మీరు It రావాలని, says that same one by his mercy, that same one by his grace that brought you into the kingdom, it cannot effect in you the transformation that you need. ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన రాజ్యంలోకి వచ్చాక ఆయన వలే మనం రూపాంతరత చెందవలసిన వారమై ఉన్నాం. And he says you'll offer yourself మిమ్మును మీరు సమర్పించుకోనండి as a sacrifice, బలి అర్పణ వలె, holy, పరిశుద్ధంగా, acceptable unto God. దేవునికి It అంగీకారయోగ్యంగా. says that offering, we don't only offer prayer, we offer ourselves. ఆయన అంటున్నాడు, అట్టి ప్రార్థన ద్వారా మనల్ని మనం దేవునికి బలి అర్పణగా సమర్పించుకోవాలి. We don't only offer words unto God, we offer our very self. మనల్ని మనము సజీవ యాగముగా ప్రార్థనతో దేవునికి సమర్పించుకోవాలి. It says that is our reasonable service. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. And it says be not conformed to this world. ఈ లోక మర్యాదను అనుసరింపక. There's something the world wants to do. లోకమేదో చేయాలని కోరుతూ ఉన్నది కదా. The world has a mold for everyone. లోకము ప్రతి ఒక్కరి కొరకై ఒక మూలాన్ని, అమరికను కలిగి ఉంటుంది. And as you come into the world, కనుక లోకం వైపుకి వస్తే they want to mold you into their pattern. ఆ లోక విధానాల్లోనికి వారు మిమ్మల్ని మలచి వేస్తారు. It's like when somebody wants to buy a shoe, అంటే pair of ఎవరైనా shoes, షూ కొనుక్కోవాలనుకున్నారనుకోండి, and he goes there వారు అక్కడికి and he వెళ్ళారనుకోండి, says, I want to buy a pair of shoes. నాకు ఒక జత షూస్ కావాలంటే Normally, they should allow him to test the shoes so that he will choose the shoe that fits his feet. సహజంగా ఏం జరుగుతుంది, వారి పాదాలకు నప్పేవి, తగినవి వారు చూసుకున్న తర్వాత కొనుక్కుంటారు. The world says, no, you cannot choose. లోకం అంటుంది కదా, నువ్వు అలా ఎంపిక We'll చేసుకోలేవు, choose the shoe for you. మీరేం వేసుకోవాలి, ఆ చెప్పులు, ఆ షూస్ మేమే What చూపిస్తాం. if my feet do not fit into the shoes? ఆ విధంగా తగని చెప్పులలోనికి, షూస్ లోనికి నా యొక్క పాదాలు వెళ్లాల్సి వస్తుంది. Say, well, you might have to squeeze your feet, you might have to do whatever, but this is what you have, and they try to make your feet fit into that. Actually, it deforms you. అయితే మీ పాదాలకు తగని వాటిలోనికి లోకం కాళ్ళు పెట్టిస్తుంది, తద్వారా మీ పాదాలు ఇబ్బందికి గురవుతాయి. What Christ does not deform us, it transforms us. ఇవన్నీ కూడా మనకు సానుకూలమైన విధానాన్ని కలిగించవు గాని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి తీసుకువెళ్తాయి. But we ourselves must make the choice అయితే మనకు మనమే ఎంపిక that we're not going to చేసుకోవాలి. be conformed to the world, we're going to be conformed to the word of Christ. లోక మర్యాదను అనుసరించే వారిగా కాకుండా క్రీస్తు యొక్క వాక్కును అనుసరించే వారిగా ఉండడానికి. And then he tells us that is how we get transformed. ఆ విధంగా మనం చేసినట్లయితే రూపాంతర And పరచబడతామని we లేఖనం prove what చెప్తుంది. is that good and acceptable in the sight of the Lord. అది దేవుని దృష్టిలో మంచిదియు అంగీకారయోగ్యమైనదియు అయిన సేవగా ఉంటుంది. Number one, greater teaching. మొదటిది గొప్ప ఉపదేశం, Number two, greater transformation. రెండవది గొప్ప రూపాంతరత, Number three is the greater translation. మూడవది గొప్ప బదిలీ ప్రక్రియ. Translation is moving from one to the other. బదిలీ అనగా ఒక స్థానం నుండి మరొక స్థానానికి వెళ్ళడం. When you have that word trans beginning a word, అవును, ఆయన యొక్క వాక్కు ద్వారా ఆ చర్య ఆరంభించబడుతుంది. that transformation, అది రూపాంతరత. like transatlantic, అయితే ఆ యొక్క ట్రాన్స్ అట్లాంటిక్ అనగా ప్రాంతం నుంచి ప్రాంతానికి మార్పు చెందుతాం. transfer, ఆ విధంగా ట్రాన్స్ఫర్ like అవుతాం. translation. అయితే ఈ యొక్క బదిలీ అనేది That's what translation moves us from one level to another level. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి మనల్ని తీసుకువెళ్తుంది. In language, భాషాపరంగా చెప్తే you translate from one language to the other. ఒక భాషలో నుంచి మరొక భాషలోకి అనువాదం చేస్తాం. there can be expansion of the people that understand what is being said. తద్వారా చెప్పబడింది అర్థం చేసుకునే వారి సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. The same thing with the translation that Christ does. అయితే క్రీస్తు చేసిన బదిలీ ఏమిటనగా, Number one, he transforms life. మొదటిగా ఆయన జీవితాన్ని That's రూపాంతరపరుస్తారు. translation from one level of living to another level of living. ఒక స్థాయి జీవన విధానం నుంచి మరొక స్థాయి జీవిత విధానానికి తీసుకెళ్తారు. Number two, there's translation into a new kingdom.
రెండవది నూతనమైన రాజ్యములోకి ఆయన బదిలీ And it చేస్తారు. says he has delivered us from the kingdom of darkness. He has translated us into the kingdom of his dear son. అంధకార సంబంధమైన సామ్రాజ్యములో నుంచి వెలుగు సంబంధమైన తన కుమారుడు సామ్రాజ్యంలోనికి బదిలీ చేశాడు. At the end of time, ఆ సమయంలో near the end of history, ఆ యొక్క చరిత్ర అంతంలో there's something God has promised. దేవుడు ఒక వాగ్దానం చేశారు. He performed it for Enoch. ఆయన హనోకు కల చేశాడు. He performed it for Elijah. ఆయన ఏలియా కల చేశారు. Translation. వారిని బదిలీ He చేశారు. translates us from earth. He translates us to heaven. ఆయన మనల్ని భూమి నుంచి పరలోక రాజ్య స్థానానికి And బదిలీ it చేస్తారు. happens in a twinkling of an eye. ఆయన కుమారుని ద్వారా మనకు అలా జరిగిస్తారు. It happens in a way that no power on earth can make it happen. భూమి మీద ఉన్న ఏ ఇతర శక్తి కూడా అలాగున And చేయలేదు. he has the greater teaching కానీ ఆయన దగ్గర గొప్ప that ఉపదేశం ఉంది. drives us to Calvary and gives us greater transformation. అది మనల్ని కల్వరి దగ్గర తీసుకువెళ్లి గొప్ప And రూపాంతరం the ఇస్తుంది. greater transformation prepares us for the greater translation. ఈ యొక్క గొప్ప రూపాంతరత గొప్ప బదిలీలోనికి మనల్ని నడిపిస్తుంది. That's why it says the ministry of Christ. అందుకే క్రీస్తు యొక్క It's సేవా a పరిచర్య better ministry. మరి శ్రేష్టమైన It's a పరిచర్య, higher ministry. ఉన్నతమైన పరిచర్య, It's a greater ministry అతి గొప్ప సేవా based పరిచర్య. on better covenant అది మరి శ్రేష్టమైన and నిబంధన, based established on better promises. అది మరి శ్రేష్టమైన వాగ్దానాల మీద నిర్మాణం చేయబడింది. If that talks about ఇది the గనక మనతో- inexhaustible ministry of Christ, ఇది గనక తరిగిపోని యేసు సేవ గురించి మనతో మాట్లాడితే, and about the inexhaustible ministry of the Holy Spirit, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క తరిగిపోని శక్తి సేవా the పరిచర్య, greater marvels of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క మహత్కార్యాలు జరిగించే పరిచర్య. Actually, you might think that you've seen marvels in the world. ఆ విధంగా ఈ లోకంలో పాపాన్ని అధిగమించగలుగుతాం. Things you see that the science in the world, engineering feats in the world have done, and you marvel. ఈ లోకంలో మనం చూస్తున్న ఇంజనీరింగ్, శాస్త్రకళ, నైపుణ్యత, అద్భుతాలు మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. All those things are nothing in comparison with the marvels of the Holy Spirit. అయితే ప్రపంచంలో ఉన్న వింతల కంటే పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు మరి గొప్ప ఆశ్చర్యంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. Marvels of the Holy Spirit in the church. సంఘములో పరిశుద్ధాత్ముని అద్భుత కార్యాలు, Marvels of the Holy Spirit in you, the minister. దేవుని సేవకులైన మీలో పరిశుద్ధాత్మ దేవుని అద్భుత కార్యాలు, Marvels of the Holy Spirit in every individual that Christ has called into the kingdom. క్రీస్తు తన రాజ్యంలోనికి పిలిచిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు జీవించే అద్భుతమైన కార్యాలు. Actually, we're told in 2 Corinthians chapter 3 verse 18. రెండవ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, 2 Corinthians chapter 3 verse 18. రెండవ కొరింథీ 3వ It అధ్యాయం says, 18వ వచనం, as we behold him, ఇదిగో as we look at him, ఆయన వైపు చూడండి, and as we meditate on who Christ is, క్రీస్తు ఎవరో ఆయన వైపు it చూస్తే, says that beholding of Christ by the Holy Spirit were transformed from one level to another. అయితే పరిశుద్ధాత్ముడు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి మనల్ని రూపాంతరపరుస్తాడు. Looking at the minister, gazing at the minister, we don't change much. మనము ఆ యొక్క పరిచర్యను చూస్తూ ఉండిపోయినంత మాత్రాన మార్పు We చెందము. might appreciate the minister. మనం ఆ పరిచారకుని కూడా అభినందించాలి. That doesn't change me. అది నన్ను మార్చలేదు. We might exalt the minister. నేను ఆ పరిచారకుని హెచ్చించాను అనుకోండి, That doesn't change me. అది నన్ను We మార్చలేదు. might listen to the minister over and over again. That doesn't change me. ఆ పరిచారకుని పలుమార్లు చూస్తే నన్ను మార్చలేదు. When I turn from the minister to the Messiah, నేను ఆ పరిచారకుని వైపు కాకుండా ఆ ఆశ వైపు గనక మళ్ళుకుంటే, when I turn from my counselor to the Christ, my Savior, నాకు ఆలోచన చెప్పే వాని వైపు కాకుండా నా రక్షకుడైన క్రీస్తు వైపు నేను and మళ్ళుకుంటే, I look at him, ఆయన వైపు and చూస్తే, I look at every aspect of his life, ఆయన జీవితంలో ప్రతి కోణాన్ని నేను గమనిస్తే, and I look at his inner life being played out, revealed everywhere, ఆయన ఆంతరంగిక జీవితం ప్రతి చోట కూడా ప్రదర్శించబడ్డాన్ని నేను గమనిస్తే, and I look by faith నేను విశ్వాసంతో to the చూస్తే, author and the finisher of my faith. నా యొక్క విశ్వాసానికి ఆయన మూలకర్త, ఆరంభించి And కొనసాగించేవాడు. it says, as he is in the world, even so are we. ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉన్నారో మనం అట్టివారిమిగా ఉండాలి. And I desire that. నేను అది కోరుకుంటున్నాను. And I'm saying I want to live at the face of the Son of God who loved me and he gave himself for me.
నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం సమర్పించిన ఆయన వలె ఉండవలెనని నేను కోరుతున్నాను. It is that gazing at Christ that the Holy Spirit will use and transform us to be like him, transforming us from glory to glory. క్రీస్తు మనల్ని ఆయన వలె ఉంచడం మాత్రమే కాకుండా మహిమ నుండి అధిక మహిమలోనికి బదిలీ చేయాలని కోరుతున్నాడు. As we look at what the Holy Spirit can do, పరిశుద్ధాత్ముడు ఏం చేయగలరో మనం చూద్దామా? number one, there is the gracious experience. కృపా సహితమైన అనుభూతి ఒకటి ఉంది. We believe the word of Christ. క్రీస్తు వాక్యము నమ్మితే, We believe the sacrifice of Christ. క్రీస్తు యొక్క బలి అర్పణ We నమ్మితే, believe what Christ has done for us. క్రీస్తు మన కోసం చేసిన And వాటిని the నమ్మితే Holy Spirit takes that పరిశుద్ధాత్ముడు దాన్ని and he తీసుకుంటాడు. gives us a gracious experience. మనకు కృపా సహితమైన అనుభవాలను ఇస్తారు. You know, sometimes somebody does something for you. కొన్ని పర్యాయాలు ఎవరైనా మీకు ఏమైనా You don't చేశారనుకోండి, even know he has done anything. వారు ఏం చేయలేదని మీకు అర్థమైంది But అనుకోండి. in the case of the Holy Spirit, ఒకవేళ పరిశుద్ధాత్మ it దేవుడే bears గనుక witness with our spirit that this has been done. ఆయన తన యొక్క ఆత్మ శక్తి ద్వారా సాక్షార్థంగా మీలో కార్యం జరిగిస్తాడు. He gives us a new experience. ఆయన నూతనమైన అనుభవాన్ని ఇస్తారు. Being born again, తిరిగి జన్మించడం ద్వారా, being turned around in life, అలాగే జీవితం being మార్చబడడం ద్వారా, changed and transformed. రూపాంతరత చెందడం ద్వారా And he మార్పు. gives us the information that he has done the work. ఆ విధంగా ఆయన చేసిన పనికి సంబంధించిన He సమాచారం also మన bears జీవితానికి ఇస్తారు. witness with our neighbors. ఆ విధంగా మన పొరుగు వారితో పంచుకునేలా While they are చేస్తారు. thinking and looking at us, is different today than it was yesterday. ఇతరులు మన జీవితంలో గమనిస్తే నిన్నటి దినం కంటే ఈ రోజున And వ్యత్యాసాన్ని they're saying, చూడగలుగుతారు. I wonder what made the change in his life. అతని జీవితంలో అద్భుతమైన మార్పునకు And the మూల Holy కారణం ఏంటి? Spirit bears witness in their heart పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో సాక్ష్యం ఇస్తారు. that that change and that transformation is not of him, it's of me. ఆ యొక్క మార్పు వారికి సంబంధించింది కాదు, ఆ యొక్క బాధ్యత నా వంతు. And heaven looks at you అప్పుడు పరలోకం మిమ్మల్ని with చూస్తుంది. that new experience. ఆ యొక్క నూతన And అనుభవాలు, it says that gracious experience is from the Holy Spirit. ఆ యొక్క కృపా సహితమైన అనుభూతి పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. Everything Christ did, క్రీస్తు చేసిన ప్రతి కార్యం the Father knew and the Holy Spirit knew. తండ్రి ఎరిగి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు తెలుసుకొని ఉన్నాడు. Everything the Holy Spirit does, పరిశుద్ధాత్ముడు చేసిన ప్రతి కార్యం the Father knows and Jesus the Son knows. తండ్రి ఎరిగి ఉన్నాడు, కుమారుడు అయిన యేసు కూడా ఎరిగి ఉన్నాడు. Number one is the gracious experience. మొదటిది కృపా సహితమైన Number అనుభూతి. two is the greater exploit. రెండవది అత్యంత గొప్ప అద్భుత కార్యాలు, Exploit. శూర కార్యాలు. Exploit is like work. అంటే శూర కార్యాలు అంటే పెద్ద పని. But there is work that everybody does. అయితే పని అందరూ చేస్తారు కదా. And you work, I work. మీరు పని చేస్తారు, నేను పని And చేస్తాను. because everybody works, then work is no more surprising. అందరూ పని చేస్తారు కాబట్టి పని అంటే ఆశ్చర్యమే లేదు. But కానీ when the work is spectacular, ఆ యొక్క పని గనక నిర్ఘాంతపరిచేదిగా ఉంటే, when the work is special, ఆ యొక్క పని ప్రత్యేకంగా ఉంటే, when the work is extraordinary, ఆ యొక్క పని అనన్య సామాన్యంగా ఉంటే, when the work is superhuman, ఆ యొక్క పని మానవాతీతంగా that ఉంటే, we cannot compare it with what anybody does on earth, ఎవరు చేసిన పనితో పోల్చలేనిదిగా ఉంటే, then it is called exploit. అప్పుడు దానిని శూర And కార్యములు the Holy అంటాం. Ghost specializes in that. పరిశుద్ధాత్ముడు శూర కార్యాలు జరిగించడంలో In going స్పెషాలిటీ గలవాడు. beyond what you can do for yourself, మీరు మీకోసం చేయగల కార్యాల కంటే గొప్ప and do కార్యాలు చేస్తారు. something special, అది ఆయన ప్రత్యేకత. something spectacular, చాలా అద్భుతమైనది, something significant, చాలా ప్రాముఖ్యమైనది, something extraordinary. చాలా అనన్య And సామాన్యమైనది. it is called the exploits of the Spirit. దానినే ఆత్మ జరిగించే అద్భుత శూర కార్యములు అంటాం. There is experience, అనుభవాలు ఉన్నాయి, there is exploit, అలాగే శూర కార్యాలు there ఉన్నాయి, is expectation. అలాగే ఎదురు చూపులు ఉన్నాయి. When I go anywhere, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు I go to the water tap. నేను వాటర్ ట్యాప్ దగ్గరికి I want వెళ్తాను. to turn on the faucet. ఆ యొక్క ఓపెన్ చేస్తాను. I have expectation అప్పుడు ఎదురు చూస్తాను కదా, that the water will come out enough for me for the purpose I want the water. నేను ఎందుకోసం నీళ్లు కావాలనుకుంటున్నానో చాలినని నీళ్లు వస్తాయని. When I go to the bank, నేను బ్యాంకుకు I వెళ్ళినప్పుడు want to withdraw some money. కొంత డబ్బులు I తీసుకుంటే have expectation నాకు ఆశ ఉంటుంది, that the ఎదురు money చూపు. that is there for me
నాకు అక్కడ డబ్బులుంటాయని, I'm going to fill the form or do whatever I need to do. Have expectation that the money will get to me. నేను వెళ్ళి ఆ కాగితాలు రాయడం పూర్తి చేసిన తర్వాత నాకు కావాల్సిన డబ్బులు వస్తాయని. Life is full of expectations. జీవితం అంతా ఎదురు But చూపులతో నిండి ఉంటుంది. sometimes there's disappointment in the expectation. అయితే కొన్నిసార్లు మన ఆశావాహ దృక్పథ ఎదురు చూపుల్లో నిరాశ కూడా ఉంటుంది. Because man is man and it comes from Adam. ఎందుకంటే మనుషుడు ఎప్పటికీ మనుషుడే, పైగా ఆదాము నుంచి వచ్చాడు. And Adam could not live up to the expectation of God. ఆదాము దేవుడు ఆశించిన స్థాయిలో జీవించలేకపోయాడు. And he was driven out of the garden of Eden. తద్వారా ఏదైనా తోటలో నుంచి బయటకు గెంటివేయబడ్డాడు. Since that time, ఆ సమయం మొదలుకొని man has not been able to realize all the expectations they have. మనుషుడు కలిగి ఉండవలసిన ఎదురు చూపును, ఆశావాహ దృక్పథాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. And then Christ came. క్రీస్తు వచ్చారు. Christ came. క్రీస్తు వచ్చారు. The prophets had the expectation of what will happen if Christ came. క్రీస్తు వస్తే ప్రవక్తలు ఏ కార్యం జరుగుతుందని ఎదురు చూచారో దాన్ని జరిగించడానికి ఆయన వచ్చాడు. And he fulfilled all those expectations that this is what Christ will do. క్రీస్తు చేస్తారని వారు ఎదురు చూచిన కార్యాలన్నీ కూడా ఈయన Christ నెరవేర్చారు. came. ఆయన వచ్చారు. He came to the sinners. పాపుల యొద్దకు వచ్చారు. And the sinners had the expectation of the Savior. ఈ యొక్క పాపులకు రక్షకుని గురించి ఎదురు చూపులు ఉన్నాయి. And they received the expectation because this is Christ, this is not Adam. ఇది ఆదాము కాదు అనే భావన వారిలో ఉంది. Christ came. క్రీస్తు వచ్చారు. He said, I will build my church నేను నా సంఘాన్ని కడతానని చెప్పారు. upon this rock. ఈ రాతి బండ మీద, Not many rocks. అనేక రాళ్ల మీద కాదు, Not that rock. ఆ రాయి మీద కాదు, Not this or the 21st century rock. లేకపోతే వారు చూసిన ఆ శకపు రాళ్ల మీద కాదు, Upon this rock, ఈ రాతి బండ మీద I will build my church. నేను నా And సంఘమును the gates of కట్టుదును. hell shall not prevail against it. చప్పట్లు కొడదామండి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువజాలు. 20 centuries have gone. దేవుని యొక్క 20వ శతాబ్దం, And that expectation is still being fulfilled. ఆ యొక్క ఎదురు చూపు ఇంకను నెరవేర్పులోకి రావాల్సి ఉంది. Experience, అనుభవాలు, exploit, చూరకార్యాలు, expectation. అలాగే ఎదురు చూపులు. As for experience, ఈ యొక్క అనుభవాలకు it grants సంబంధించి us the new birth experience. నూతన జననం అనేది ఒక అనుభవం. Whosoever shall call on the name of the Lord shall be saved. దేవుని నామాన్ని పేరు పెట్టి పిలిచేవారు రక్షించబడతారు. Salvation from sin. పాపము నుంచి రక్షించబడతారు. Salvation from all the consequences of sin. పాపం యొక్క పర్యవసానం నుంచి రక్షించబడతారు. Experience. అవి And అనుభవాలు. if you've not got that experience, ఇప్పటి వరకు మీకు అనుభవం లేకపోతే it's yours for the asking. ఇప్పుడు మీరు అడగడానికి అవకాశం ఉంది. Everything Christ ought to do క్రీస్తు చేయవలసిందంతా He has కూడా done. ఆయన on చేసేశారు. the cross of Calvary, కలువరి సిలువ వలన, so that whosoever తద్వారా ఎవరైనా విశ్వాసం ఉంచుతారో వారు పిలిచేవారుగా ఉంటే, whosoever in every country of the world, ప్రపంచ దేశాల్లో ఏ దేశాల్లో నుంచి ఆయన పిలిస్తే, whosoever in any century of the world, ప్రపంచంలో ఏ శకములోనైనా వారు పిలిస్తే, whosoever shall call on the name of the Lord shall be saved. ఎవరైనా ప్రభువు నామాన్ని పిలిస్తే వారు రక్షించబడతారు. For there is no other name ఎందుకంటే వారికి ఆ నామం given తెలుసు. among men ఆయన నామం అది, under heaven, ఆ పరలోకములో ఉన్న by నామం. which man can be saved except by the name of Jesus the Savior. రక్షకుడైన యేసు అనే నామమందే ప్రతి వారికి రక్షణ. The angel said, దూత ఏం thou shalt చెప్పారంటే, call his name Jesus, for he, only he, for he, always he, for he shall save his people from their sins. దూత మరియకేం చెప్పారంటే, అతనికి యేసు అనే నామకరణం చేస్తావు, ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు. Many people have experience చాలా మందికి అనుభవం ఉంటుంది, and they don't have experiences. కానీ అనుభవాల్ని పంచుకునే విధానం ఉండదు. I'm saved. అందుకే చెప్పారు, That's an experience. అది ఒక అనుభవం. I am transformed. నేను రూపాంతరపరచబడ్డాను, That's an experience. అది ఒక అనుభవం. My inner life is changed. నా అంతరంగ జీవితం మార్పు That's చెందింది, an experience. అది ఒక అనుభవం. I am what I can be in Christ. That's an experience. క్రీస్తులో నేనేమై ఉన్నానో అనేది నాకు ఒక అనుభవం. We have experiences in Christ, through Christ, by Christ,
for Christ's glory. అయితే క్రీస్తు యొక్క మహిమ కోసం అనుభవము ఒకటి కాదు, అనుభవాలను కలిగి ఉందుము గాక. But even though many people can testify about experiences, they cannot testify about exploits. ఇక్కడ కొంతమంది అనుభవాల గురించి సాక్ష్యం ఇవ్వగలిగి ఉంటారు కానీ అద్భుత శూర కార్యాల గురించి సాక్ష్యం Is there ఇవ్వలేకపోవచ్చు. something in your life that only Christ supernaturally could do that you couldn't have done by human effort, exploit? మానవ శక్తి సామర్థ్యాల ద్వారా మాత్రమే ప్రయత్నించి క్రీస్తు శక్తి సామర్థ్యాల ద్వారా మాత్రమే జరిగే కార్యాలు జరగక ఎదురు చూస్తున్న వారిగా ఉన్నారా? Is there an answered prayer ఈ రోజున ప్రార్థనకు జవాబు in ఉంది. your life సజీవంగా that no ordinary thing could have brought this exploit? ఏ సామాన్యమైన వనరు కూడా ఈ ప్రకృతికి అతీతమైన అద్భుతాన్ని చేయలేదు. In our link with Christ, క్రీస్తుతో మనకున్న in our బాంధవ్యం, association with Christ, క్రీస్తుతో మనకున్న in సంబంధం, our believing in Christ, క్రీస్తునందు మనం కలిగి ఉన్న is విశ్వాసం, there anything so superhuman that even our neighbors will say, when we know the man, we know the woman, nobody could have done this except Christ? Superhuman exploits in our lives. మన జీవితంలో ప్రకృతికి అతీతమైన మానవాతీత శక్తులున్న వ్యక్తి ఎవరైనా చేయలేని కార్యాన్ని ప్రకృతికి అతీతమైన శక్తి గల పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన శూర కార్యాలుగా జరిగిస్తారు. We need to move from experiences to exploits. మనము అనుభవాలు పొందడంలో నుంచి అద్భుత శూర కార్యాలు జరిగించే And స్థాయికి వెళ్ళాలి. lest anyone should say, ఆ తర్వాత వినండి, మీరు రక్షించబడిన okay, తరువాత exploits, I leave that to the special people. అద్భుత కార్యాలను ప్రత్యేకమైన వారికి విడిచిపెడదాం I అనుకుంటే leave that to people not like me. నా లాంటి వారికి కాదులే అన్నట్టుగా మీరు అనుకుంటే, Remember, all the water in the sea is for everyone, it's for you and for me. జ్ఞాపకం పెట్టుకోండి, సముద్రములో ఉన్న నీరంతయు కూడా నీ కోసమే నా కోసమే వనరుగా All ఉంచబడింది. the air we breathe is for you and for me. ప్రకృతిలో ఉన్న గాలి అంతయు మీరు నేను శ్వాసించడం Every కోసమే. provision of God, every answer to prayer, every promise He has made is for you and for me. దేవుడిచ్చిన ప్రతి వనరు, దేవుడు చేసిన ప్రతి వాగ్దానం, దేవుడిచ్చిన ప్రతి వనరు యొక్క శక్తి సామర్థ్యాలు మీ కోసం నా Why should కోసమే. I leave all the experts to them Moses, to them Joshua, to them Daniel? అలాంటి వాటన్నిటిని కూడా యెహోషువ కోసమో దానియేలు కోసమో వారికే విడిచిపెట్టేశామా? It's also for me. అవి మనకు కూడా. Moses is no more here. మోషే గురించి మనకు తెలుసు కదా, Elijah is no more here. ఇక్కడ ఏలియా ఇంకా లేడు కదా, Daniel is no more here. దానియేలు ఇప్పుడు లేడు కదా. If there's going to be an experience of any exploit, it ఏదైనా must be for me. ఏదైనా అనుభవాల ద్వారా అద్భుత కార్యాలు చేయాలనుకుంటే అట్టి అవకాశము నా కోసం కూడా లభిస్తోంది. It must be for you. అది మీ కొరకు కూడా ఉండాలి. I said it must be for you. చప్పట్లు కొడదామా? ఈ అద్భుత కార్యాల శక్తి మీ కోసం Ask కూడా, yourself, మీ కోసం కూడా. all these many years, I'm a Christian. ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవునిగా ఉన్నాను. Any experience, ఏమైనా అనుభవాలు ఉన్నాయా? any exploit, ఏమైనా అద్భుత and శూర కార్యాలు then ఉన్నాయా? now expectation, ఇప్పుడు ఏమైనా ఎదురు చూపులు ఉన్నాయా? glorious expectation. మహిమవంతమైన ఎదురు చూపులు ఉన్నాయా? Every time I read the Bible, నేను పరిశుద్ధ గ్రంథం I చదివేటప్పుడు should have expectation. ఎదురు చూపు ఉండాలండి. He will show me something from His word, inexhaustible word that I never knew before. గతములో నాకు తెలియని సత్యాన్ని తరగిపోని ఈ వాక్యంలో నుంచి I నాకు must have expectation. నాకు ఎదురు చూపు ఉండాలి. He will reveal something to me today that I never heard before. గతములో ఎప్పుడు వినని దాన్ని ఈ రోజు మీరు నాకు బయలుపరచండి ప్రభువా. Anytime I pray, నేను ప్రార్థించేటప్పుడు, whether I am praying in my private devotion or I'm praying in a public ministry, నేను వ్యక్తిగతమైన దైవ ధ్యానములో ఉన్నా బహిరంగ సభలో ప్రార్థన చేస్తున్నా, we're praying to a God who listens. ఆలకించే దేవునికి ప్రార్థన చేస్తున్నా, We're praying to a God who answers prayer. దేవుడు మనల్ని ప్రేరణ కలిగిస్తే ప్రార్థిస్తున్నాం. Many people pray like routine. అనేక మంది అండి వాడుక ప్రార్థనలు చేస్తుంటారు. I've not done my morning prayer. నేను ఉదయకాలం ప్రార్థన And చేసుకోలేదు. then we rush back and say, oh Father, we కూర్చొని say exactly what was said yesterday. It's like parrot. The thing is in the brain. We say to God, and now we were not even expecting God to answer or any response from heaven. Now we can go out. నిన్న చేయలేదు కదా అనుకొని కూర్చొని నిన్నటి ప్రార్థన ఈ రోజు ప్రార్థన చేసేసి ఎదురు చూపు లేకుండా ప్రార్థన ముగించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. But anytime we pray, there must be expectation. ప్రార్థించేటప్పుడు ఒక ఎదురు చూపు ఉండాలండి.
I'm praying for God to do this. I expect him to do it. నేను ప్రార్థన చేస్తే దేవుడు జరిగించాలని ఎదురు చూస్తూ ప్రార్థించాలి. To give me victory over anger. I expect him to do it. నా కోపం మీద నాకు జయమివ్వాలని ఎదురు చూపుతో ప్రార్థన To give చేస్తున్నాను. me victory over the trials and temptations that come to me, I expect him to answer. నాకు ఎదురొస్తున్న శ్రమలు శోధనలు జయించగలగాలని ఎదురు చూపుతో నేను ప్రార్థన చేస్తున్నాను. To make my life special, not superficial, I expect him to answer. నా జీవితాన్ని సామాన్యంగా కాకుండా చాలా ప్రత్యేకమైనదిగా ఉండాలని ప్రార్థన జవాబు కోసం ఎదురు చూస్తున్నాను. Anytime I pray, make any request. నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా సరి సమానమైన వాక్యాధారాన్ని కలిగి I ఉంటాను. cannot do this for myself. అది నాకు వర్తిస్తోంది. And nobody can do this for me. ఎవరు కూడా నా ప్రార్థన మరొకరు చేయలేరు. I expect him to answer. కనుక ప్రార్థన కోసం నాకు నేను జవాబు ఎదురు చూడాలి. Would you know that Jonah in the whale's belly, మీకు తెలుసా ఆ పెద్ద తిమింగళం కడుపులో యోనా the most uncomfortable place anybody could be, ఎవరైనా ఉండాలంటే అత్యంత సౌకర్యమైన and ప్రాంతం అది. the most unlikely place anybody could come out of, ఎవరు ఇష్టపడిన ప్రాంతం, ఎవరు బయటికి రాలేని but ప్రాంతం. alone by himself. అతను అక్కడ ఒంటరిగా ఉన్నాడు. Jonah prayed with expectation. అట్లాంటి స్థలములో కూడా ఎదురు చూపగలిగి యోనా ప్రార్థించాడు. When you చప్పలు find కూడా దేవునికి స్తోత్రం yourself in the చెల్లిద్దాం. most unlikely place you could be, ఏ మాత్రం ఇష్టం లేని ప్రాంతంలో మీరు ఉన్నప్పటికీ సరే and you pray, మీరు ప్రార్థించండి. you're expecting an answer from the Most High God. సర్వోన్నతుడైన దేవుని దగ్గర నుంచి జవాబు ఎదురు చూస్తూ And it's ప్రార్థించండి. going to be a glorious expectation. అది మహిమవంతమైన ఎదురు And చూపుగా ఉంటుంది. everything is through the Holy Spirit. అప్పుడు సమస్తము కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడతాయి. You see, all these are very important for you and for me. చూడండి, ఇవన్నీ మీకు నాకు చాలా ప్రాముఖ్యం. I'm a Christian. ఏ క్రైస్తవునికైనా, Sure, you're a Christian. ఏమండి, క్రైస్తవులకు ఎవరికైనా What could you do? ఏమి ఇవ్వగలం? Your name is a Christian name. What could you do? మీ పేరు క్రైస్తవ పేరు, ఏం చేయగలం? You were born in a Christian family. What could you do? క్రైస్తవ కుటుంబంలో జన్మించారు, ఏం చేయగలరు? And everybody looks at you. He's a Christian. What could you do? ప్రతి వారికి తెలుసు క్రైస్తవులని, అయితే వారు ఏం చేయగలరు? Go beyond that initial privilege and have experience with God. వెళ్ళి ఆ ప్రాథమికమైన బాధ్యతను చేపట్టండి. దేవుడు ఎదురు చూస్తున్న కార్యాన్ని Be జరిగించండి. born again. ఆ విధంగా తిరిగి Be జన్మించిన born వారిగా, anew. ఆ విధంగా Be చేయగలిగిన వారిగా, born spiritually. ఆ విధంగా ఆధ్యాత్మికంగా And then జన్మించిన go వారిగా, further and let your inner man be transformed and purified, sanctified. ఆంతరంగికమైన పురుషుడు రూపాంతరం చెంది పరిశుద్ధపరచబడగా అట్టి కార్యాల కోసం ముందుకు వెళ్ళాలి. And go through life with the courage of being a consecrated Christian. పరిశుద్ధపరచబడిన నిబద్ధత గల క్రైస్తవునిగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి. And then the exploits in your life. అప్పుడు మీ జీవితంలో అద్భుత శూర That you కార్యాలు know ఉంటాయి. you're serving a living God. అప్పుడు మీరు జీవమగల దేవునికి You సేవ live with జరిగిస్తున్నారు. a living God. అప్పుడు జీవమగల దేవునితో మీరు You have ఉన్నారు. faith in a living God. అప్పుడు మీరు జీవమగల దేవుని You ఎదుర్కొంటున్నారు. abide in the ever-present God, and His presence is ever with you. And there are exploits in your life every day. ఎప్పుడు నివసించే దేవునితో మనం ఉంటున్నాం. దేవుని ప్రసన్నత ఎప్పుడు మనతో కూడా ఉంటుంది. అప్పుడు దేవుని కొరకే అద్భుత శూర కార్యాలు మనం జరిగించగలుగుతాం. Live with expectation. ఎదురు చూపుతో బ్రతకండి. The people who don't have expectations, కొంతమందికి ఈ ఎదురు చూపులు ఉండవు. they are depressed, వారు ఒత్తిడికి లోనై నిరాశలో ఉంటారు, out. అణచివేతకు గురై ఉంటారు, they're exhausted, ఇసిగిపోయి ఉంటారు, they're burnt out. వారు జీవితంలో And they ఖాళీ do not అయిపోయి have ఉంటారు. a life of expectancy, a life of joy, a life of excitement. Live with expectation. అటువంటి వారి జీవితంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకంటే వారి జీవితంలో ఎదురు చూపు ఉండదు కనుక ఎదురు చూపును కలిగి ఉండండి. I come now to number 3. ఇప్పుడు మూడవ అంశంలోకి Number వచ్చేస్తున్నాం. 3, we're looking at the greater manifestations through His humble servants. తన యొక్క దీన సేవకుల ద్వారా గొప్ప కార్యముల ప్రత్యక్షత. Manifestation. Manifestation is what makes somebody to see that something is being manifested. ఏదైనా ఒక కార్యం నిర్వర్తించబడ్డప్పుడు ఆ జరిగిన ప్రత్యక్షతను ప్రజలు ఆకర్షణగా Something is being చూస్తారు. done. ఏదో కార్యం జరిగింది. You are active, you are proactive. మీరు చురుగ్గా ఉన్నారు, అధికమైన చురుగ్గా You ఉన్నారు. go through life, something will happen in the world through me today.
ఈ రోజున నా ద్వారా ఈ లోకములో ఏదైనా చురుకైన కార్యం జరగాలి and the manifestation does not make you idol, అంటే ఈ ప్రత్యక్షత మీరు చేయడం ద్వారా మీరే ఒక close విగ్రహం your అయిపోరు, eyes to the world, లేకపోతే మీ చేతులు ప్రజలు shut your చూచేవారిగా, mouth in the world, లేకపోతే లోకం నోరు block మూసినట్లుగా, your ears in the లేకపోతే మీరు world, వినకుండా ఉండేటట్లుగా, fold your hands in లేక the world, చేతులు ముడుచుకునేటట్లుగా, tie your legs in the world. లోకంలో కాళ్ళు కట్టేసినట్లుగా. The people who go through life, నిజంగా జీవితంలో కొంతమంది అటువంటి పరిస్థితిలో mouth వెళ్తున్నారు. shut, అయితే mouth shut, ఇప్పుడు eyes closed, తలలోంచుద్దాం, కళ్ళు ears మూసుకుందాం. blocked, చెవులు మూత వేయబడ్డ వారు ఉన్నారు, hands folded, చేతులు ముడుచుకున్న వారు ఉన్నారు, legs chained. కాళ్ళు కట్టవేయబడ్డ వారు ఉన్నారు. There's no manifestation. వారి ద్వారా ఏ క్రియల ప్రత్యక్షత ఉండదు. But the people who are freed and liberated and loosed by the Lord, అయితే ఎవరైతే స్వేచ్ఛగా ఉండి దేవుని చేత వినియోగించబడడానికి the ఇష్టపడతారో, people who move, ఎవరైతే ముందు కదులుతారో, the people who go, ఎవరైతే ముందుకు వెళ్తారో, the people who rise, ఎవరైతే పైకి లేస్తారో, the people who speak, ఎవరైతే మాట్లాడడానికి the people ఇష్టపడతారో, who hear, ఎవరైతే వినడానికి the ఇష్టపడతారో, people who touch, ఎవరైతే ఆలోచన the చేస్తారో, people who work, ఎవరైతే పని చేస్తారో, the people who are active and proactive. ఎవరైతే బహుచురుగ్గా ముందుకు వెళ్తారో, Those are the people that have manifestations. అటువంటి వారికి కార్యాల ప్రత్యక్షత ఉంటుంది. And the Lord expects వారు ఎదురు చూపు కలిగి ఉంటారు. that the least of the members of his church ఆయన సంఘములో అనన్య సామాన్యమైన వ్యక్తి అయినా will have ఎదురు చూపు కలిగి ఉంటే manifestation. ఆ ప్రత్యక్షతలు He చేయగలుగుతారు. expects ఎదురు that చూస్తారు. the youngest of ministers in the ministry should have expectation. సేవా పరిచర్యలో అత్యంత చిన్న వారికి కూడా ఇటువంటి ఎదురు చూపు ఉండాలి. Not only little observation or little manifestation, but great manifestation. కేవలం అనన్య సామాన్యమైనవి సమన్వయంతో కూడినవి మాత్రమే కాదు, గొప్ప ప్రత్యక్షతలు ఉండాలి. Number one, there's great healing. మొదటిది గొప్ప స్వస్థత కార్యాలు, Great healing. గొప్ప స్వస్థతలు. When somebody comes to the Lord, ఎవరైనా ప్రభు చెంతకు lives వచ్చినప్పుడు, and abides in the Lord, మీరు ప్రభువులో జీవించే వారిగా there is ఉంటే the healing of his broken spirit. ఆయన బ్రద్దలైన ఆత్మకు స్వస్థత ఉంది. The spirit that is broken, బ్రద్దలైన ఆత్మకు, dejected, తిరస్కరించబడ్డ having వారికి, a feeling of rejection. లేకపోతే తిరస్కారాన్ని ఎదురు The చూచిన వారికి, spirit that is bowed down, అటువంటి ఆత్మ going with వంగిపోతుంది. sorrow and regrets in life. ఆ యొక్క విచారముతో తిరస్కారంతో ఉంటారు. When we come to the Lord, he gives us great healing of the broken heart. అటువంటి వారు ప్రభు చెంతకు వచ్చినప్పుడు బ్రద్దలైన హృదయానికి ఆయన గొప్ప స్వస్థతనిస్తాడు. Broken spirit, ఆ యొక్క ఆత్మకు, shattered mind. ఆ యొక్క మనసును When మూసివేస్తాడు. our minds are confused, కొన్నిసార్లు మన మనసు గందరగోళానికి when our గురవుతుంది. soul is sick, మన యొక్క ప్రాణం రోగంతో ఉంటే he gives us healing for the soul, ఆయన ప్రాణానికి కూడా స్వస్థతనిస్తాడు, for the body. దేహానికి కూడా. Now, it's the body that carries out the strategy, the stress, and the activation of the spirit. ఆధ్యాత్మికమైన ఆత్మ కార్యాల యొక్క ప్రణాళికను, యుక్తిని దేహమే మోసుకుని వెళ్తుంది. If my spirit is awakened, నా ఆత్మ మెలకువగా ఉంటే, if my broken spirit is come alive, నా బ్రద్దలైన ఆత్మకు జీవం వస్తే, and my hands cannot express my thoughts, నా చేతులు గనక నా ఆలోచనను వ్యక్తం చేయలేకపోతే, and my hands cannot express what my eyes see, what Na- my ears hear, నా చెవులు వింటున్న దాన్ని, కళ్ళు చూస్తున్న దాన్ని చేతులు చేసి చూపించలేకపోతే, the awakening of my spirit, my soul, and the healing of my broken spirit will not do too much. నా మేల్కొల్పబడ్డ ప్రాణము లేక ఆత్మ నా దేహం సహకరించకపోతే ప్రయోజనకరంగా ఉండలేవు. That's why he also heals my body. అందుచేతనే ఆయన దేహాన్ని కూడా Bless the స్వస్థపరుస్తాడు. Lord, O my soul, అందుకే ప్రాణమా, and all that is within me. నా అంతరంగమునందున్న Bless సమస్తమా, his holy name. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. Who forgiveth all thy transgression. ఆయన నీ పాపములన్నీ క్షమించువాడు, He heals my wounded spirit. నీ సంకటములన్నీ He కుదుర్చువాడు, pardons my sin. ఆయన నా పాపములు He gives me క్షమించువాడు, the joy of salvation. రక్షణానందాన్ని He అనుగ్రహించేవాడు. gives me the assurance that the inner broken spirit is healed. బ్రద్దలైన ఆత్మలో కూడా స్వస్థపరచబడగలవనే నిరీక్షణ He ఇచ్చేవాడు ఆయన. forgives all thy transgression. నీ అతిక్రమములన్నీ క్షమించువాడు, Who healeth all thy
diseases. ఆయన నీ వ్యాధులన్నీ స్వస్థపరచువాడు. That's what he does. ఆయన అలాగున చేస్తాడు. There were limited healings in the Old Testament. పాత నిబంధన కాలంలో స్వస్థతలు పరిమితంగా ఉన్నాయి. Now Christ comes. ఇప్పుడు క్రీస్తు వచ్చారు. Everywhere, ప్రతి చోట, every disease, ప్రతి వ్యాధి, every sickness, ప్రతి రోగం, no matter how long they've been అది there, ఎంత కాలం నుంచి ఉన్నా సరే he spoke the word and they were healed. ఆయన వాక్కును పంపించగా వారు And he స్వస్థపరచబడ్డారు. said, Jesus Christ the same యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు ఒకే Yesterday, రీతిగా ఉన్నారు. నిన్నటి దినం, today, ఈ రోజు, and forever. ఎప్పటికీ ఏకరీతిగా Number ఉన్నారు. one, great healing గొప్ప స్వస్థతలు మొదటి through the కార్యం prayer of his apostles. ఆయన అపోస్తలుల ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు Through చేశారు. the prayer of his apostles. ఆయన అపోస్తలుల ద్వారా గొప్ప అద్భుతాలు చేశారు. We need to understand మనం అర్థం the చేసుకోవాలి. word man. నరుడు సంగతి ఏంటి? Since that word had been used from the time of Adam, ఆదాము కాలం మొదలుకొని వినియోగించబడ్డ man, మనుషుని సంగతి. male, మనుషుడు ఆ విధంగా ఉన్నాడు. that word has not changed. Man is still man like that man today. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషునిలో మార్పు లేదు. అదే మానవుడు ఆదాము, ఇప్పుడు మానవుడు అలాగే ఉన్నాడు. The word apostle. అపోస్తులుడు అనే పదం The చూస్తే apostle does not change in meaning, అపోస్తులుడు అనే మాట కూడా భావంలో in మార్పు లేదు. significance, ప్రాముఖ్యమైనది అది, in power, శక్తివంతమైంది. from nation to nation, ఎందుకంటే పరిచర్య నుంచి from పరిచర్య, generation to generation, తరము నుండి తరముకు, from century to century. శకము నుండి శకముకు. An apostle today is still like an apostle at that time. నేటి కాలపు అపోస్తులుడు కూడా ఆది కాలపు అపోస్తులుల వలె ఉండి And there's తీరాలి. great healing through the అప్పుడు- prayer of the apostles. అప్పుడు అపోస్తుల ప్రార్థనల ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు Here జరుగుతాయి. comes two apostles. ఇక్కడ అపోస్తుల దగ్గరికి వస్తే And we're going to the temple at the hour of prayer. వారు ప్రార్థనా సమయమున దేవాలయానికి వెళ్తున్నారు. As they got to the gate, వారు ఆ ద్వారం దగ్గరకు వచ్చారు. there was one man there. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. He had always been carried there. అతను ఎప్పుడు అక్కడికి మోసుకొని He తీసుకురాబడతాడు. couldn't move without a helping hand carrying him. సహాయం చేసే చేతులు అతన్ని మొయ్యకపోతే అతను కదలలేడు. And he submitted to them. వారికి సమర్పించేసుకున్నాడు. He couldn't go where he wanted to go, ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు అక్కడికి వెళ్ళలేడు. only where they were willing to carry him. వారు ఎక్కడికి మోసుకెళ్తారో అతను అక్కడికే There are many వెళ్ళగలడు. people in life like that. ఈ రోజున జీవితంలో చాలా మంది ఇలాగే They ఉన్నారు. have desires. వారికి ఆశలు ఉన్నాయి. Hey, you cannot go everywhere you desire. It's only where people carried him. ఆశలు ఉన్నాయి కానీ వారిని మోసుకెళ్లేవారు నీకు ఇష్టమైన చోటకి They have వెళ్ళలేమంటారు. ambition, aspiration. చాలా ఆశలు ఉంటాయి, ప్రేరణ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. If I had my way, నాకు గనక నా సొంత if మార్గం ఉంటే, I could do what I want to do, నేనేం చేయాలనుకున్నది చేయగలిగితే, aspiration, ambition, I'll get there. నాలో ఉన్న ప్రేరణను బట్టి, ఆశయాన్ని బట్టి అక్కడికి వెళ్ళగలుగుతాను. They couldn't go wherever they wanted to go, కానీ వారు అలాగున ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేరు. except those who were carried them to go there. ఎందుకంటే మోసుకొచ్చేవారు ఎక్కడికి మోసుకొస్తే అక్కడికే వెళ్ళాలి. When an apostle comes into your life, అపోస్తులు ఎప్పుడైనా మీ జీవితంలోకి వస్తే change is made. తన యొక్క పరిచర్యను A మార్పు చేస్తాడు. transformation is made. రూపాంతరత జరుగుతుంది. All those ambitions and aspirations are packed up that you couldn't get you where you wanted to go. The apostle comes to release you, and now you can get where God wants you to get to. మీ యొక్క ఆశలు నిరాశ ద్వారా చల్లారిపోయిన ఆశయాలన్నీ కూడా వారి ద్వారా ప్రేరేపించబడి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళగలుగుతారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుకు మహిమ చెల్లిద్దాం. And so John and Peter got to him. కనుక పేతురు గారు అక్కడ పరిచర్య చేసే He సంతోషంతో ఉన్నారు. was expecting what they always gave him. ఎప్పుడు ఏమిస్తున్నారో వీళ్ళ దగ్గర కూడా అదే లభిస్తుందని ఆ కుంటివాడు ఎదురు చూస్తున్నాడు. Good. మంచిదే, Because all those people that came to him before, they were not apostles. ఎందుకంటే వచ్చేవారందరూ ఏదో ఇస్తున్నారు, ఇతను చేతులు చాపుతున్నాడు, He's అడుగుతున్నాడు. never met apostle in his life. కానీ అతడు ఆ కుంటివాడు తన జీవితంలో And ఎప్పుడు so అపోస్తుల్ని he కలుసుకోలేదు. expected that these two men, they didn't dress different, they didn't look different, their heights were not different. He expected what I got from all the other men is what I will get today from them. And he looked up to them wanting arms. కనుక ఈ ఇద్దరు కూడా అందరు మనుషుల్లాంటి ఎత్తు ఆకారమే కలిగి ఉన్నారు కాబట్టి అందరి దగ్గర ఏమి ఎదురు చూస్తున్నాడో ఈ ఇద్దరు అపోస్తుల దగ్గర కూడా అదే ఎదురు చూచాడు. And so Peter looked at him.
కనుక పేతురు అతని వైపు చూచాడు, He was happy అతను సంతోషించాడు. that Peter did not just pass by, అయితే పేతురు దాటి వెళ్ళలేదు, but was disappointed నిరుత్సాహపరుస్తున్నాడు. when Peter said, పేతురు ఆ మాట చెప్పాడు, Look on us. ఇదిగో మా వైపు తేరి చూడు, Silver and gold we have none. వెండి బంగారాలు మా యొద్ద లేవు. Okay, why are you waiting here to talk to me? మరి లేకపోతే నాతో ఎందుకు We're మాట్లాడుతున్నారు? just telling you that we're not like all the other people, that only what they have, the only thing they have, silver and gold. We say we met Christ, is made us greater, higher, more than the people you met before. ఇక్కడ ఈ కుంటివాడు ఎదుర్కొంటున్న వారందరిలో కూడా అతను ఏం చూస్తున్నాడో వీరిలో కూడా అదే చూద్దాం అనుకున్నాడు. కానీ వీరు చెప్తున్నారు, అందరి ప్రజలుగా వెండి బంగారాలు కాదు, మమ్మును మా యజమానుడు క్రొత్తగా చేశాడు. And before the man knew what to say, ఆ వ్యక్తి ఏం చెప్తాడో తెలియక ముందుగానే Peter said, పేతురు అంటున్నాడు, in the name of Jesus Christ of Nazareth, నజరేతు వాడైన యేసు క్రీస్తు rise నామములో up and walk. పైకి లేచి నడువుము. The man was dazed. ఆ వ్యక్తి ఆశ్చర్యపై పైకి లేచాడు. Nobody ever spoke to him like that before. ఎవరు ఎప్పుడు అతనితో అలా మాట్లాడలేదు. Nobody ever offered anything like that ఎవరు before. ఎప్పుడు అతనికి అలాగనివ్వలేదు. Rise and walk. పైకి లేచి I'm నడువు. 40 years of age. 40 సంవత్సరాల వయసులో And they say a fool at 40 is a fool forever. 40 అనేది అక్కడ వారి జీవితంలో సంపూర్తి అయిన కార్యాలు They కనబడుతున్నాయి. say what you've not done by the age of 40, forget it, it will never be done. 40 ఏళ్లలో చేయనివేమని ఉంటే వాటిని మర్చిపోయి ఇక చేయడానికి ప్రయత్నం చేయండి. And the apostle says, అపోస్తలులు అంటున్నారు, you're 40, నువ్వు 40 ఏళ్ల వయసులో ఉన్నావా? paralyzed till 40, పక్షపాతంతో 40 ఏళ్లుగా ఉన్నావా? lame till 40, ఇప్పటి వరకు 40 సంవత్సరాలుగా కుంటివాడిగా impotent ఉన్నావా? till 40, ఇప్పటి వరకు యోగ్యత లేని వానిగా ఉన్నావా? unable till 40. ఇప్పటి వరకు ఏమి చేతకాని వానిగా ఉన్నావా? You meet the Christ in the apostle, everything will turn around. క్రీస్తు అపోస్తలులు అక్కడికి వెళ్ళగానే అప్పటికి జరగని కార్యం అక్కడికక్కడే జరిగింది. చప్పలు కూడా దేవునికి మహిమ And so చెల్లిద్దాం. he held him by the hand, కనుక వారిని చేత్తో పట్టుకున్నాడు. and the man stood up, ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు. and the man walked, ఆ వ్యక్తి నడుస్తున్నాడు. and the man leaped for joy. ఆ వ్యక్తి సంతోషంతో గంతులు And the వేస్తున్నాడు. man left the gate and went into the temple. ఆ వ్యక్తి గంతులు వేయచ్చు దేవాలయం లోనికి And the వెళ్తున్నాడు. man became what God created him to be. ఆ వ్యక్తి దేవుడు తనను ఎందుకు సృజించాడో అందుకు తగిన వాడయ్యాడు. Today I prophesy into your life ఈ రోజున మీ జీవితాల్లోకి ప్రవచనం చెప్తున్నాను. that you'll rise up. మీరు కూడా లెగుస్తారు. నమ్మితే You గట్టిగా will ఆమేన్ చెప్తాం. be and you will do what you have never done. ఇప్పటి వరకు మీరు చేయని కార్యాలక చేయుదురుగాక. Great healing గొప్ప స్వస్థతలు will come in your soul, మీ ఆత్మలోకి వచ్చును will గాక. come in your spirit, మీ ఆత్మలోకి వచ్చును గాక. will come in your body. మీ దేహములోకి వచ్చును గాక. Number 2 is great harvest. రెండవది అత్యంత గొప్ప Great పంట, harvest. గొప్ప కోత. The great harvest of people ప్రజల యొక్క గొప్ప పంట కోత by his ambassadors. ఆయన యొక్క రాయబారుల ద్వారా. We are the ambassadors of Christ. మనము క్రీస్తు యొక్క రాయబారులమై ఉన్నాం. That's what ambassador is very interesting. రాయబారులు అనేది అందుకే చాలా ఆసక్తికరమైంది. Let me use the word student. ఇక్కడ నేను విద్యార్థి అనే మాట వాడుతున్నాను. He's a student. ఈయన విద్యార్థి, She's a student. ఆయన విద్యార్థి, That other one is a student. మిగిలిన వారు కూడా They విద్యార్థులు. all go by the same name. అందరూ కూడా అదే పేరుతో ముందుకెళ్తున్నారు. But this is student. He అయితే doesn't ever open his book. But he goes to school. ఈ Student. విద్యార్థి ఎప్పుడు పుస్తకం తెరడు, కానీ బడికి వెళ్తాడు కాబట్టి విద్యార్థి. That's a student. He never passed any exam, and he pushed him from class to class to make room for the other students who are coming to occupy his seat. ఇతను ఉంటాడు, ప్రతి సంవత్సరం కూడా తన ఆ సీట్ ఖాళీ చేయకపోతే ఇంకొక విద్యార్థి రాడు గనక అందుకోసం క్లాసులు మారుతూ ఉంటాడు. ఇతను కూడా విద్యార్థి. This other one is also a student. వీరు కూడా విద్యార్థులే. He makes it almost failing, yet getting a pass mark. దాదాపుగా పాస్ మార్కులతో తను పాస్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ అక్కడ ఆ విధంగా ఉండిపోతాడు. That other one is a student ఆ యొక్క వ్యక్తి కూడా విద్యార్థిగానే ఉంటాడు. with a colorful S. చాలా రంగురంగుల And వర్ణాలతో he's కూర్చొని always ఉంటాడు. making distinction. ఎల్లప్పుడూ కూడా మంచి మార్కులతో పాస్ అవుతుంటాడు. Ambassadors. ఆ విధంగా పాస్ అయి ముందుకెళ్తుంటాడు. Some ambassadors no harvest.
ఏమండి కొంతమంది రాయబారులకు అసలు కోత లేదండి. Some ambassadors, they are ambassadors in their room. They never go to the foreign field where God will really demonstrate the activities and the achievement of the ambassador. కొంతమంది రాయబారులండి ఏనాడు కూడా కోత పొలానికి వెళ్ళరు, గదిలోనే ఉంటారు. వారు సాధించవలసిన కార్యాలు ఏ మాత్రము కూడా సాధించలేని వారిగానే This మిగిలిపోతుంటారు. one also is an ambassador. కనుక అటువంటి వారు కూడా రాయబారులే. Like Paul the apostle, అయితే పౌలు like అపోస్తలుడు, Peter, like John. అపోస్తలుడైన పేతురు యోహాను వలె Ambassador with distinction. వారు ఉత్తమమైన రీతిలో And ఉత్తీర్ణత Paul పొందిన వారు. said, పౌలు అంటున్నాడు, I am what I am by the grace of God. నేనేమయ్యున్నానో దేవుని కృప వలన అయ్యున్నాను. That grace is coming upon us today. ఆ కృప ఈ రోజు మన మీదకి వస్తోంది. You've been an ambassador, you'll now be an ambassador. మీరు రాయబారిగా ఉన్నారు అనంటే ఇక మీదట నిజమైన రాయబారిగా ఉందుము The గాక. decision of an ambassador, ఒక రాయబారి యొక్క ఔన్నత్య స్థానం, the driver of an ambassador, ఒక రాయబారిగా నడిపించబడే the విధానం, achievement of an ambassador, ఒక రాయబారిగా కార్యాలు the సాధించే విధానం, distinction of an ambassador. ఒక రాయబారిగా ఉన్నతమైన We ఉత్తీర్ణత. are ambassadors for Christ. మనము క్రీస్తు కొరకై రాయబారులం. But now, by your consecration, absolute surrender to the Lord, you want to distinguish yourself ambassadors of Christ. అయితే ఇక మీద క్రీస్తు రాయబారులుగా మిమ్మును మీరు గుర్తించుకుని అత్యున్నతమైన ఉత్తీర్ణత స్థానానికి వెళ్దుము గాక. Power. తర్వాత శక్తి. The people who get that, those are the distinctive ambassadors. ఎవరైతే ఈ శక్తిని పొందుకుంటారో వారు అధికమైన ఉత్తీర్ణత గల వారిగా ఉంటారు. The vision of the greater things to be done. గొప్ప కార్యాలు చేయడానికి నిర్ణయించుకుంటారు. Mission in our lives. మన జీవితాల్లో పని ఏంటి, Passion in our మన lives. జీవితాల్లో ప్రోద్బలం ఏంటి, Those people that have the vision, the mission, the passion, those are the people that become distinguished ambassadors. ఎవరిలో అయితే దర్శనం ఉంటుందో, ఎవరిలో అయితే వైరాగ్యం ఉంటుందో, ఎవరిలో అయితే ప్రోద్బలం ఉంటుందో వారు ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్తారు. And now the hope at his advent. అలాగే మనం ముందుకు వెళ్ళడానికి ఆయనే మనకు నిరీక్షణ. is coming. క్రీస్తు రానయ్యున్నారు. He's giving us a lot of signs. ఆయన మనకు చాలా సూచనలు That ఇచ్చారు. when these things begin to happen, ఇవన్నీ కూడా జరగడం ఆరంభించబడుతున్నాయి. he is at the door. ఆయన తలుపు దగ్గరే ఉన్నాడు. He said, in my father's house are many mansions. ఆయన చెప్పారు, నా తండ్రి ఇంటి అనేక If నివాసాలు it ఉన్నాయి. were not so, I would have told you. అలా కాకపోతే నేను చెప్పేవాడిని. I go to prepare a place for you. నేను మీకోసం స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. Heaven is a place. పరలోకం అనేది ఒక స్థలం. It's not a floating vacuum. ఏదండి పరలోకం అంటే ఏదో It's సూచనాప్రాయమైంది not కాదు. somewhere by and by in the sky. అది ఆకాశంలో ఊహాజనితమైంది కాదు. Heaven is the place, the abode of the Almighty God. పరలోకం అనేది సర్వశక్తి గల దేవుడి And నివాసమున్న he ప్రాంతం. says, I go to prepare a place for you there. ఆయన అంటున్నాడు, అక్కడ మీకు స్థలం సిద్ధం చేయడానికి And వెళ్తున్నాను. when I go and prepare a place for you, నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరిచినప్పుడు I, not the archangel, I will come again నేను మరలా ప్రధాన దూత కూడా తిరిగి and వస్తాను. receive you unto myself. మిమ్మును నా చెంతకు స్వీకరిస్తాను. That is coming again, is the advent. అది మరలా ముందుగా రానయ్యున్నది. And we have hope in him. మనం ఆయన కోసం He ఎదురు says, చూస్తున్నాం. now are we the sons of God. ఇది దేవుని కుమారులకు సంభవిస్తుంది. And it does not yet appear what we shall be. ఆయన ఏం జరగబోతుందో ప్రత్యక్షం But we కాబోతున్నదని know that చెప్తున్నారు. when he shall appear, మనకు తెలుసు ఆయన we ప్రత్యక్షమైనప్పుడు shall be like him. మనము ఆయన వలె For ఉందుము. we shall see him మనం ఆయనను as he చూస్తాం. is. ఆయన ఎలా ఉన్నారో అలా చూస్తాం. And everyone that has this hope in him purifieth himself even as he is pure. ఆయన యందు నిరీక్షణ ఉన్నవారు తమ్మును తాము పవిత్రపరుచుకున్నవారు ఆయన వలె ఆయనను చూచుదురు గాక. That's the great hope we have. అయితే మనం కలిగి ఉన్న గొప్ప నిరీక్షణ, We have experienced him. మనం అనుభూతి చెందడానికి He ఎదురు is చూస్తున్నాం. doing exploits in our lives. ఆయన మన జీవితాల అద్భుత శూర We కార్యాలు have చేస్తున్నారు. expectations of him every time, everywhere, for whatever we're desiring of him. ప్రతి పర్యాయము ప్రతి చోట ఆయన ఎదురు చూపులను మనం ఆశయంగా కలిగి ఉండని చూస్తున్నాం. And we know he's coming again. మనకు తెలుసు కదా ఆయన త్వరగా తిరిగి రానయ్యున్నారు. Coming for you.
ఆయన మీకోసం ఎదురు He's చూస్తున్నారు. coming for you. మీకోసం రానయ్యున్నాడు. But everyone that has that hope, ఆ నిరీక్షణ ఉన్న ప్రతి ఒక్కరూ anger, కోపం గాని purifies himself. పవిత్రపరచుకోవాలి. Fighting, పోరాటాలు గాని purifies himself. పవిత్రపరచుకోవాలి. Hatred, పట్టించేయడం, పట్టించేయడం, ప్రజలను అప్పగించేయడం, unforgiving spirit. లేకపోతే క్షమాపణ లేకపోవడం. He did that to me. ఆయన నాకు అలా చేశాడు I'll do this to him. కనుక నేను కూడా అలా చేస్తాను. No. అలా If కాదండి. we expect him and have hope at his advent, మనం ఆయన ఎదురు చూస్తే ముందుగా ఆయన రాక కోసం the సంసిద్ధం blood అవ్వాలి. of Jesus Christ, his son, cleanses them from all sin. యేసు రక్తము సమస్త పాపాల నుంచి మనల్ని కడిగి శుద్ధీకరించును. He will do that just now. ఆయన ఇప్పుడే అలా చేయును. He'll cleanse you. ఆయన శుద్ధీకరించును, He'll wash you. మిమ్మల్ని కడుగును. He'll prepare you for the hope of his advent. ఆయన యొక్క రాకడకు ముందుగా మిమ్మల్ని నిరీక్షణతో A new సంసిద్ధం man. చేయును. నూతన A మనస్సు, new woman. నూతనమైన పురుషునిగా, New స్త్రీగా, on the inside. నూతనమైన ఆంతరిక New in ఆరంభం, all your expressions on the outside. నూతనమైన వ్యక్తీకరణ బాహ్యంగా For Christ. క్రీస్తు కొరకు, With Christ. క్రీస్తుతో కూడా, Through Christ. క్రీస్తు ద్వారా Every moment of your life. నీ జీవితంలో ప్రతి క్షణం He that has this hope, not outside him, in him. ఈ నిరీక్షణ గలవారు ఆయనకు వెలుపల లేరు, ఆయనలో ఉన్నారు. Purifieth himself even as he is pure. తమ్మును తాము వారు పరిశుద్ధపరచుకున్నారు. He will do it. మనం ఆయన చేస్తాడు. I said he will do it. నేనేం చెప్పాను విన్నారా? మనం అలా And చేయదుము గాక. remember, there's teaching జ్ఞాపకం పెట్టుకోండి, ఈ బోధను from Christ. క్రీస్తు నుంచి వచ్చిన బోధ That's what he had given us. ఆయన మనకు అనుగ్రహించారు. After that teaching, we'll take the teaching to him in prayer. ఆ యొక్క ఉపదేశం ప్రార్థనలో మనము It కలిగి gives ఉండాలి. us transformation. అది మనకు రూపాంతరతనిస్తోంది. With that transformation continuing in our lives, ఆ యొక్క రూపాంతరత మన జీవితంలో the కొనసాగుతుంది. final translation ఎందుకో తెలుసా? చిట్ట చివర జరిగే బదిలీ కోసం. will rise up now ఇప్పుడు దయచేసి అందరు లేచి so we నిలబడతారా? can pray. ప్రార్థన చేద్దాం. Praying is not looking here and there. ఏమండి, ప్రార్థన అంటే ఇటు అటు చూడడం కాదండి. Praying is not just appreciating what we have heard. ప్రార్థన అంటే విన్నదాన్ని అభినందించడం కాదు. Praying is not writing more notes. ప్రార్థన అంటే కేవలం రాసుకోవడం కాదు. Praying is centering our mind, our focus, our faith on Christ and Christ alone. ప్రార్థన అనగా మన మనసును కేవలం క్రీస్తు మీద మాత్రమే ఏకాగ్రత నిలపడం. You open your mouth now and you talk to the Lord in prayer. మీరందరూ కూడా ఇప్పుడు నోరు తెరచి ప్రభువుతో మాట్లాడండి. Praying is talking to God మీరు దేవునితో మాట్లాడుతున్నారు, అదే ప్రార్థన. like you talk to a friend, మీ స్నేహితునితో మాట్లాడుతున్నారు, like you talk to a person who has promised to give you something. మీకేదైనా ఇస్తానని వాగ్దానం చేసిన వ్యక్తితో ఎలా మాట్లాడతారో Prayer ప్రభువుకి is అలా revealing ప్రార్థించండి. your need unto God. దేవునికి మీ అక్కరను మీరు తెలియచేయండి. Prayer is presenting your request unto God ప్రార్థన మీ యొక్క విన్నపాన్ని దేవునికి తెలియచేయడం, in line with his teaching, ఆయన బోధలతో సానుకూల దృక్పథం కలిగి in ఉండడం, line with the expected transformation, ఎదురు చూచిన రూపాంతరత కోసం సంసిద్ధం in కావడం, line with the ultimate translation. అత్యున్నతమైన బదిలీ కోసం సంసిద్ధం కావడం. Talk to the Lord in prayer. ప్రార్థనలో ప్రభుతో మాట్లాడండి. Say, Lord, do చెప్పండి, this for me. ప్రభువా నా కొరకు అలా చేయండి. Christ provided for this on the cross, క్రీస్తు దీనికోసమై సిలువలో సమస్తాన్ని and it's అనుగ్రహించారు. mine, అది నాదే, and it's mine. అది నాదే. Pray, believing. విశ్వాసంతో ప్రార్థించండి. Have an experience with God you never had before. గతములో మీరు ఎప్పుడు కలిగి ఉండని అనుభూతి కోసం దేవుని యొద్ద Open up ప్రార్థించండి. yourself to exploits in Christ. మిమ్మును మీరు హృదయాన్ని తెరిచి ప్రభు యొక్క అద్భుత కార్యాల కోసం అడగండి. Something extraordinary. ఏదైనా అద్భుత కార్యం కోసం అడగండి. Something supernatural. ప్రకృతికి అతీతమైన కార్యం కోసం అడగండి. Something superhuman. మానవాతీతమైన కార్యాల కోసం Something అడగండి. you couldn't do for yourself, గతములో స్వయంగా మీరు చేసుకోలేని that కార్యాలు only అడగండి. Christ could do an effect in your life. క్రీస్తు మీ జీవితం కొరకే వాటిని చేయగలడు. And pray for the expectation to be fulfilled. మీ ఆశావాహ దృక్పథం ఎదురు చూపు జరగాలని ప్రార్థించండి. Expectation. ఎదురు చూపులు. What do I expect? ఎదురు చూస్తున్నారా? A new man, క్రొత్త మనసు, a new minister, క్రొత్త సేవ, a new apostle, క్రొత్త అపోస్తులుని పరిచర్య, a new ambassador, క్రొత్త రాయబారి వలె,
a new believer, క్రొత్త విశ్వాసి వలె being able to go where I've not been able to go before. గతములో వెళ్ళలేని ప్రాంతాలకు ఇక మీద వెళ్ళునట్లుగా Active and proactive. ఇంకను చురుగ్గా మరి ఎక్కువ Telling the చురుగ్గా Lord, do something in me that I never experienced before. ప్రభువా గతములో నేను ఎప్పుడు కూడా అనుభూతి చెందని కార్యాలకు మీద నా కోసం జరిగించండి And believe. నమ్మండి. Whosoever shall call on the name of the Lord shall be saved. ప్రభు నామాన్ని పిలిచేవారు రక్షించబడతారు. Whosoever shall call on the name of the Lord shall be healed. ప్రభు నామాన్ని పిలిచేవారు స్వస్థపరచబడతారు. Whosoever shall call on the name of the Lord shall be delivered. ప్రభు నామాన్ని పిలిచేవారు విశ్వాసిగా ఎంచబడతారు. Whosoever shall call on the name of the Lord shall be definitely transformed. ప్రభు నామాన్ని పిలిచారు ఖచ్చితంగా రూపాంతరపరచబడతారు. Raise up your hands so we can pray together. మనమందరం చేతులు పైకి చాపి ప్రార్థనలో ఏకీభవిద్దాం. We're in agreement together. కలిసి ఏకీభవిద్దామా? Christ is here. క్రీస్తు ఇక్కడ ఉన్నారు. And he'll do for you, do for me what I'm expecting of him to do. మనం ఏమి చేయాలని ఆయన దగ్గర ఎదురు చూస్తున్నామో దాన్ని జరిగించడానికి ఆయన మన మధ్య ఉన్నారు. Heavenly Father, పరలోకమందున్న తండ్రి మీకు వందనాలు. we bless your name. మీ నామాన్ని You are the ఘనపరుస్తున్నాం. source of all blessings, సకల ఆశీర్వాద మూలవనరు the మీరే. source of all power, సకల శక్తికి మూలవనరు the మీరే. source of love, సకల ప్రేమకు the మూలవనరు మీరే. source of eternal life. నిత్య జీవితానికి మూలవనరు And మీరే. you are inexhaustible. ప్రభువా మీరు తరిగిపోని వనరు. Everything we need we find in you. ప్రభువా మాకు కావాల్సిందల్లా మీలోనే And you కనుగొంటాం. have to walk even now. ప్రభువా మీరు ఇప్పుడు కూడా పని My చేస్తున్నారు. Father walketh hitherto, and I walk. నా తండ్రి మీరు చేయదగిన కార్యాలని కూడా చేయడానికి ఇష్టపడుతున్నారు. You have not stopped walking. మీరు పని చేయడాన్ని ఆపు చేయలేదు Walk ప్రభువా. in every life right now. ప్రభువా ఇప్పుడే నా జీవితంలో పని చేయండి. Walk in our inner man. మా మనసులో పని చేయండి. Walk in our spirit. మా ఆత్మలో పని చేయండి. Walk in our soul. మా ఆత్మలో పని చేయండి. Walk in our body. మా దేహంలో పని చేయండి. Walk and do a work of transformation in every life. ప్రతి జీవితంలో రూపాంతరపరచు ప్రక్రియ కార్యం జరిగించండి. Lift us up ప్రభువా మమ్మల్ని పైకి లేపండి. higher than before. ఇంతకంటే గతము కంటే Greater than ఉన్నతంగా, before. గతము కంటే ఔన్నత్యంగా Give us the divine ability దైవికమైన సామర్థ్యం మాకు ఇవ్వండి. to be a new creature, a new man, a new woman, a new minister. నూతనమైన సృష్టిగా, నూతనమైన పురుషునిగా, నూతనమైన స్త్రీగా, నూతనమైన సేవకునిగా ఉండులాగున Confirm it in every life. ప్రతి జీవితంలో మీరు నిర్ధారించండి. Thank you, Lord. వందనములు ప్రభువా. We believe మీ నమ్ముచున్నాము, it is done. అవి జరిగినవని నమ్ముచున్నాము. Our faith will not be disappointed. మా యొక్క విశ్వాసం నిరుత్సాహము చెందదు. We have, we మేము possess కలిగి ఉన్నాము. what we expect. మేము ఎదురు చూస్తున్నది కలిగి ఉన్నాము. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్.